అవుతోంది రికార్డింగ్. అవుతుంది. నమస్తే సార్. నమస్తే గురుగారు నమస్కారం అండి. నమస్తే నమస్తే ప్రేంజన్ గారు వచ్చారా? ప్రాంతిగా సెకండ్లతో సహా 3:30 అవుతూ ఉండగా 2 సెకండ్లు ముందరే వస్తారు. కబుర్లు చెప్పుకోవడానికి 2 నిమిషాలు ముందర రావచ్చు కదా. ప్రేంజన్ గారు నమస్కారం గురుగారు. నమస్కారం సార్. ఓకే నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఎవరి దాంట్లో రకరకాల సౌండ్ మ్యూట్ చేసుకోండి అమ్మా. శ్రీధర్ గారు ఎవరు మ్యూట్ చేసుకోండి. బాబు ఇంకా నువ్వు చేస్తారు బాబు. ఇంకా నువ్వు మాట్లాడక్కలేదు, నేను చేస్తున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం వాగీషాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్మిన్నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం. నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే. నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓమథాత్మానకం శివాత్మానకం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్. శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచర్ణం నాగయజ్ఞోపవేతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం పురుషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం కిందటి వారం నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చ పరజాయ చ అని అంతవరకు చెప్పుకున్నాం మనం కిందటి వారం. జ్యేష్ఠ అనే శబ్దానికి మన మనస్సులో స్ఫుటంగా అంటే పెద్దవాడని మామూలుగా అర్థం వస్తుంది. వయస్సులో పెద్దతనం మామూలుగా మనకి జ్యేష్ఠుడనే పదాన్ని వాడుతూ ఉంటాం. కానీ ఐశ్వర్యంలో కానీ విద్యలో కానీ అనేక రకాల సంపదలన్నిటిలోనూ కూడా ఉత్తమ స్థానంలో ఉన్నవాడిని కూడా ఈ జ్యేష్ఠ అనే పదంతో వాడచ్చు అని చెప్పి మనకి భాష్యంలో చెప్పారు. కనిష్ఠ అయితే ఇంకోటి ఏం చెప్పారంటే కనిష్ఠ అనే దానికి చిన్నవాడు అని.
పూర్వజుడు అంటే సృష్టి కాని క్రితం ఉన్నటువంటి వాడు, అపరజుడు అంటే అంతం అయిపోయిన తర్వాత, ప్రళయకాలాంతం అయిపోయిన తర్వాత ఇంకా ఉండేటటువంటి వాడు అని ఆ అర్థాలు చెప్పుకున్నాం మనం అక్కడికి. తర్వాత అందులో మనకి మనసులో దృఢంగా పడడం కోసమని గ్రహాలని దృష్టిలో పెట్టుకుని జ్యేష్ఠ అనే నక్షత్రం, అంటే మన భూమి ఇక్కడ ఉందని అనుకుంటే చిన్నది, ఈ నెప్ట్యూన్ ప్లూటోలు మనకంట, యురేనస్ నెప్ట్యూన్ మనకంట చాలా పెద్దవి. అంటే మనది 10,000 కిలోమీటర్లు మన రేడియస్ అయితే అది 50,000 కిలోమీటర్లు సుమారు. అటువంటిది శనికి వచ్చేవాడికి 1,00,000 కిలోమీటర్ల వ్యాసం. అదే గురుడి దగ్గర వచ్చేవాడు 1,50,000 కిలోమీటర్ల వ్యాసం. అటువంటిది సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళేప్పటికీ ఆయన 12 లక్షలు, అంటే గురుడి వ్యాసమే, దాన్ని బట్టి ఎంత పెద్దదో చూసుకోండి. అటువంటి ఆ గురుడి కంట, ఆ సూర్యుడి కంట, భగవానుడి కంట స్వాతి నక్షత్రం ఎంతంత పెద్దది అని చెప్పి, ఆ స్వాతి ఆర్చరస్ అంటే స్వాతి నక్షత్రం, అంతకంట అంటారస్ అంటే జ్యేష్ఠ నక్షత్రం ఎంత పెద్దదో ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళాం. జస్ట్ ఒక ఐడియా కోసమని, అంటే మన ఊహకందనంత పెద్దవాడని. ఇంకోటి మామూలుగా జ్యేష్ఠ నక్షత్రానికిను ఇంద్రుడికి అంటే ప్రతి దానికి ఒక అధిష్టాన దేవత ఉన్నట్టుగానే జ్యేష్ఠ నక్షత్ర జ్యోతిర్మండలానికి ఇంద్రుడు అధిష్టాన దేవత. అంచేతనే మనకి అయితే ఇంద్రుడనే మాటకి మామూలుగా మనం దేవేంద్రుడు, యుద్ధాలు అస్మాటు మహర్షులు వాళ్ళని పాడు చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాడు అని అనుకుంటూ ఉంటాం. ఒక మాట గుర్తు పెట్టుకోండి, ఇంద్ర అనే శబ్దానికి పరమాత్మ అని అర్థం, ఒక అర్థం. మనకి చమకంలో మహేంద్రశ్చమే ధాతాచ మహేంద్రశ్చమే, అక్కడ చెప్పిన ప్రతి చోట కూడా ఇంద్ర ఇంద్ర అంటే ఈ ఇంద్రుడు కాదు, దేవేంద్రుడు కాదు, అక్కడ చెప్పేటటువంటిది పరమాత్మ అనే అర్థంతో. అంచేత ఇంద్ర జ్యేష్ఠ నక్షత్రం చెప్పుకున్నాం కదా అని అంతతో వదిలేయడం కాదు. దానికి సంబంధించిన వివరాలు ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్ర శబ్దంతో ఉన్న పరమాత్మ అధిష్టాన దేవత. మనకి చమకంలో వచ్చేటటువంటి పరమాత్మని అర్థంలో తీసుకోవాలి. పురాణపరమైనది వేరును, వేదపరమైన అర్థం వేరు, పదాలు వేరును. అది జ్ఞాపకం ఉంచుకోండి ఒకసారి. ఇది అయిన తర్వాత మనకి ఇది మన యొక్క గెలాక్సీ చూసినాం. తర్వాత దీంట్లోనే నమో మధ్యమాయ చాపగల్భాయ చ నమో జఘన్యాయ చ బుద్ధ్యాయ చ నమస్సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ, అంటే మధ్యకాలంలో ఉండేటటువంటి వాడు. ఇవన్నీ కూడా అపగల్భాయ అంటే చాలా చిన్న శిశువుగా ఉండేటటువంటి వాడు, ఈ అర్థాలు చెప్పిన. జఘన్యాయ అంటే జఘన స్థానంలో వెనకాల భాగంలో ఉండేటటువంటి వాడు. బుద్ధినియాయ అంటే ఒక వృక్షం యొక్క మూల స్థానంలో ఉండే కందమూల ఫలాలను ఏవైతే ఉంటాయో మూలంలో ఉండేటటువంటి వాడు. ఇక్కడ బుద్ధినియాయ అంటే బుద్ధిని మూలం తత్రభావాయ అనే మాటకు వస్తే వెంటనే ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది నాకు. ఆ మాటకి సరిగ్గా గరుడ పురాణంలోనండి శ్రీ మహావిష్ణువుని వర్ణించడం జరుగుతుంది. అందులో ఒక ప్రార్థనా శ్లోకం ఉంటుంది, అది స్ఫురణకు వస్తుంది. అది ఒక్కసారి అదేంటంటే అలాగే మహాభారతంలో కూడా, అంటే ఇప్పుడు చూస్తాను, ఇందాక జ్ఞాపకం వచ్చి ఉంటే ఆ శ్లోకమే పట్టుకొచ్చి ఇక్కడ మీకు డిస్ప్లే కూడా పెట్టి ఉండేవాడిని. మధుసూదనపహ, అక్కడ శ్రీ మహావిష్ణువుని ఒక వృక్షంతో పోలుస్తూ మధుసూదన పాదపో జయతి. అక్కడ ధర్మము అనేటటువంటిది, ఈ యజ్ఞాలు ఇవన్నీ కూడా ఆ శ్లోకం తర్వాత చెప్తానండి, పూర్తిగా జ్ఞాపకం రావట్లేదు, జ్ఞాపకం వచ్చేది చెప్తాను. అది అంటే ఇక్కడ అంటే ఇక్కడ మూలం అంటే ఏదో మొదలంటే ఏమిటి అంటే సృష్టి అంతకీ కారకుడని. మనకి బ్రహ్మసూత్రాల్లో కూడా జగత్తుకి ఆద్య పురుషుడు ఎవరు, జగత్తుకి కారకుడు ఎవరు, ఆయన పరమాత్మ అని మనకి మొట్టమొదటి జన్మాద్యస్యత అని మనం అస్య జన్మాది ప్లస్ అస్య ప్లస్ యత. అస్య అంటే ఈ విశ్వానికి జన్మాది, జన్మ మొదలైనవి, అంటే సృష్టి స్థితి లయములు అని అక్కడ భాష్యం చెప్పుకున్నాం మనం. ఈ విశ్వానికి సృష్టి స్థితి లయములు యత ఎవరి వలన జరుగుతున్నవు అంటే అక్కడ పరమాత్మ. సృష్టి జరిగితేనే కదా వృద్ధి పెరిగేది, వృద్ధి అయిన తర్వాతనే కదా అంతం వచ్చేది.
అంచేది ఇక్కడ బుద్ధి అనేది మూలం అని అలా కాకుండా అంటే సృష్టి విశ్వాలకి ఒక విశ్వం కాదు, అనంతకోటి విశ్వాలు ఉన్నాయని చెప్పుకుంటుంటాం. అనంతకోటి విశ్వాలకి కూడా మూల స్వరూపుడు పరమశివుడు అని ఆ మాట జ్ఞాపకం ఉంచుకోవడం కోసం మళ్ళీ ఒక్కసారి బుద్ధిని ఆయచ అనే మాటకి నేను చెప్పుకున్నాను. తర్వాత ఆ శోభ్యాయ అనే పదానికి ఏమిటంటే శోభము అంటే గంధర్వ నగరము అని ఒక అర్థము. శాల్వ శోభమధిష్ఠాయ ఇది మహాభారతే. అంటే మామూలుగా మనకి సాల్వుడు అని ఒక మాట ఒకటి ఉంటుంది, ఇక్కడ శాల్వుడు అనే పదం కూడా వాడుతున్నారు. అతను ఒక రకమైన విమానాన్ని అతను అధిష్ఠించి ద్వారకా నగరం మీద దండయాత్రకు వచ్చాడని, శ్రీకృష్ణ పరమాత్మ ఊళ్ళో లేని సమయంలో. ఇదంతా అయితే అక్కడ మామూలుగా ఆ ఇంకో రకమైన అర్థం ఏం చెప్పారంటే దీనికి ఉభాభ్యాం శీతోష్ణాభ్యాం సహితం శోభం. ఈ శోభము శోభ్యము అనే పదం ఏంటంటే శోభము నుండి పుట్టినది. అక్కడైతే శోభము దగ్గర ఉండేవాడు శోభ్యుడు. శోభము అంటే సా ప్లస్ ఉభ, ఉభ అంటే రెండు, అంటే ఉభాభ్యాం శీతోష్ణాభ్యాం సహితం. శీతము అంటే చలి, వేడి చలి రెండింటితో కూడా కలిసి ఉండేటటువంటి దాన్ని ఏమంటారంటే శోభము. ఆ రెండిటి నుండి తత్రభవాయ అక్కడ ఉండేటటువంటి వాడు శోభ్యాయ. అంటే మనకి సమశీతోష్ణ మండలం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అలాగే ఎప్పుడు ప్రతికూలం శోభ్యాయజ ప్రతిసర్యాయజ ఎదురుగా వచ్చేటటువంటి వాడు. ప్రతికూలం శరణం. శరణం అంటే మామూలు సరస్సు అనే మాటకి అర్థం ఎలా వస్తుంది తెలుసునండి. సరస్సు అంటే చెరచెర ప్రవహించుకుంటూ వెళ్ళేది, సెలయేరు ప్రవహించుకుంటూ వెళ్ళేది శరణం అనే మాట. సరస్వతి అనే మాట కూడా అక్కడి నుంచి ఎలా వస్తుందండి అంటే చెరచెర వాడి బుద్ధి అలా ప్రవహించుకుంటూ ముందరకు వెళ్ళిపోతోంది, ఆ అడ్డం లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందని కాకుండా ఒక చోట అందించేవాడు గబగబా ముందరకు వెళ్ళిపోతుంది. అందుచేత సరస్వతిలో ఆ శరణం అనే మాట ముందర. ప్రతికూలం శరణం అంటే ప్రతిసరహ ఎదురుగా తిరిగేటటువంటిది. లేక రక్షాబంధోవ, రెండు రకాల అర్థాలకి కూడా అక్కడ ఉంది. తత్రభవాయ అక్కడ ఉండేటటువంటి వాడు పరమశివుడు అని ఆ రకంగా ఒక అర్థం చెప్పు. ఇంతవరకు మనం కిందటిసారి చెప్పుకున్నామండి. నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ. ఇక్కడి నుంచి కొంచెం మనం వివరంగా ఇవాళ చెప్పుకోవాలి. పైన చూడండి 4 వాక్యాలు ఇచ్చారు. నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ నమ శ్లోక్యాయ చావసాన్యాయ చ నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమ శ్రవ. ఇంకా తర్వాత వస్తుంది నమ శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ. ఇక్కడ 4 వాక్యాలకి ఇక్కడ భాష్యం ఈ పేజీలో అందిస్తున్నారు. చూద్దామండి. ఇక్కడ యామ్యాయ అంటే ఇక్కడ యామ్య అనే మాట, యామ్య అనే పదం యమ అనే పదంలో వచ్చిందండి. యమ అంటే యముడు, యమునికి సంబంధించినది అని అర్థం కూడా తీసుకోవచ్చండి. అలా తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది చూడండి. పాప శిక్షక రూపేణ ఉత్పన్న యామ్య అంటే పాపి, పాపి శిక్షక రూపేణ పాపములు చేసిన వాళ్ళు ఎవరైతే మహాపాపాత్ములు ఉంటారో, మామూలు పాపం చేసినా సరే వాళ్ళకి శిక్ష తప్పదు. ఆ శిక్ష ఇక్కడే పడిపోతే వాడు అక్కడ దాకా వెళ్ళి యమలోకానికి వెళ్ళి బాధపడక్కర్లేదు. ఇక్కడ సరిపోదు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ లేవనుకోండి, ఆ బాధ పెట్టడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ సరిపోవట్లేదు, వీళ్ళు అక్కడికి యమలోకానికి పంపిస్తారు. పాపి శిక్షక రూపేణ అంచేత పాపులను శిక్షించుటకు ఒక రూపాన్ని ధరించాలి ఆయన. ఆ రకంగా ఉండేటటువంటి వాడు ఉత్పన్న యామ్య అంటే అక్కడ శిక్షక రూపంలో ఉండేటటువంటి శివుడు అక్కడ. నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ. క్షేమ అంటే మోక్ష, తం అర్హతీతి క్షేమ్య. అయితే పుణ్యం చేసినటువంటి వాడు పుణ్యలోకాలు పెడతాడు. అలా కాదు, పుణ్యపాపాలు రెండూ కూడా లేనటువంటి వాడు అంటే వాడు పుణ్యపాపాలు తనకు అంటకుండగా సర్వం పరమేశ్వరార్పణమస్తు అని చేసుకుంటూ వస్తుంటే అప్పటికి వాడికి మోక్షానికి అండి అంటే జీరో బ్యాలెన్స్కి రావాలి. అటు పాజిటివ్ ఏదో కోట్లు నేను అకౌంట్లో వేసుకున్నాను, అప్పులు చేయలేదు, నా ఆస్తి ఎంత ఉంటే ఇంకా అనుభవించంతే, అది అనుభవించాల్సిందే. పుణ్యమైనా సరే పాపమైనా సరే అనుభవించవలసిందే. అంచేతే పాపం అనేది ఇనప సంఖ్యలు అయితే పుణ్యం అనేది బంగారు సంఖ్యలే, ఏదో సంఖ్యలే, బంధం ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే జీరో బ్యాలెన్స్ దగ్గర వచ్చేప్పటికి క్షేమ మోక్ష అంటే విడిచిపెట్టబడతాడు. అప్పటికి అంటే కర్మబంధముల నుంచి పూర్తిగా విడిచిపెట్టబడిన తం అర్హతీతి క్షేమ్య. ఆ రూపంగా అంటే ఏ రకమైనటువంటి పుణ్యపాపములు లేనటువంటి వాడి రూపంలో ఉండే పరమశివుడు.
అని అర్థం వస్తుందండి క్షేమ్యాయ అంటే. అంటే ఓ రమణ మహర్షి వాళ్ళకి కర్మబంధాలతో సంబంధం లేదు అసలు వాళ్ళకి. ఓ రామకృష్ణ పరమహంస ఆ స్థాయిలో వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి ఏ రకమైన కర్మబంధము లేదు వాళ్ళకి. వాళ్ళు క్షేమ్యులు. ఆ రూపంలో ఉన్నారు. పరమశివుడే ఆ రూపంలో ఉన్నారు. నమ యామ్యాయ చ క్షేమ్యాయ చ నమ ఉర్వర్యాయ చ. ఉర్వి ఉర్వి అంటే భూమిని మనకు తెలుసండి. ఉర్వర అంటే సర్వసస్యాఢ్య భూమి తం అర్హతి ధాన్య విశేష రూపేణ ఇత్యర్థ. ఏమండి ఇత్యుర్వర్య. ఉర్వర అంటే సర్వసస్యాఢ్య సమస్తమైనటువంటి సస్యములతోటి పుష్టిగా పెరిగినటువంటి భూభాగము. అంటే పంట బాగా పండింది. అటువంటి పంట బాగా పండి ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో దాన్ని మనం ఉర్వరి అంటారు. అది అలా అక్కడ ఏముంటుందన్నమాట, ధాన్య విశేష రూపేణ. అంటే ధాన్యం అంటే ఈ పంట ఏదైనా సరే పంట, అది మీకు పెసలు కావచ్చు, మినుగులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా ధాన్య విశేషాలే. ధాన్యం అంటే మనం తినేటటువంటి రైస్ ఒకటే కాదండి, ఏదైనా సరే పంట కింద వచ్చేటటువంటిది. ధాన్య విశేష రూపేణ ఇది ఉర్వర్య. అంటే దాంతో సర్వసస్యములతోటి పుష్టిగా ఉండేటటువంటి భూభాగము. అంటే దానికి కలిగినటువంటి వాడు అక్కడ ఉండేటటువంటి వాడు ఉర్వర్యుడు. అంటే ఎక్కడైనా సరే మనకి ఓ కోనసీమ వైపు వెళ్తున్నాం అనుకోండి, వెస్ట్ గోదావరిలో వెళ్తుంటే కొన్ని కిలోమీటర్లు అలా 100 కిలోమీటర్లు కూడా మీకు అలా గ్రీన్‌గానే కనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా మీ వర్షాలు పడ్డ కాలంలో అంతా నారుబడి అయిన తర్వాత వేసిన తర్వాత అంతా ఆకుపచ్చగానే. అది అక్కడ శుభ్రంగా పండుతోందనమాట. అది ఉర్వరి. ఆ ప్రాంతంలో వెళ్ళి ఒకసారి నమస్కారం పెట్టుకోవచ్చండి ఇప్పటి మనం. అది కూడా పరమేశ్వర స్వరూపం ఇక్కడ వర్ణిస్తున్నాడు కనుక. ఉర్వర్యాయ చ కల్యాయ చ కలహ ధాన్య వివేచన దేశః తం అర్హతి మేఢ్యాది రూపేణ ఇది కల్యః. అంటే పంట ధాన్యం బాగా పండిన తర్వాత కోతలు అయిన తర్వాత గట్టు మీద వేసాక ఓ బల్ల గట్టు మీద దాన్ని పెట్టి బల్ల వేసి దాని మీద కొట్టు దాన్ని గట్టిగా కొడుతూ ఉంటారు. అంటే ధాన్యపు గింజలు రాలుతూ ఉంటాయి కిందకి. ఆ భాగాన్ని అది ముందర ఏం చేస్తారంటే ఎక్కడైతే బల్లో ఏదో చెక్క బల్ల ఏదో వేసి దాని మీద కొట్టబోతారో ఆ ప్రాంతాన్ని ముందు శుభ్రంగా నీళ్ళతో తడిపేసి ఎండబెట్టి దాన్ని అలికి ముగ్గెట్టి, అంటే శుభ్రంగా ఇంక మళ్ళీ అక్కడ ధాన్యం మళ్ళీ ఏరుకోవాలి. అక్కడ కింద పడినట్టు దాన్ని ఏరుకోవాలి. అటువంటి దానికి కళ్ళము అంటుంటాం. కళ్ళము అనే తెలుగు పదం అండి. అది వికృతి. కలము ప్రకృతి. కలము ప్రకృతి, కళ్ళము వికృతి. అది ధాన్య వివేచన దేశ. అంటే ధాన్యాన్ని విడతీసేటటువంటిది కంకి నుంచి, ధాన్యపు కంకి నుంచి గింజలను విడతీసేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది కలము. ఆ ప్రాంతంలో ఉండేటువంటి కళ్ళాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాన్ని కలిగినటువంటి వాడు కల్యుడు. ఇదేమిటంటే కొంతమంది ఇది చాంద్రాయణ వ్రతం చేసేటటువంటి వారు యాచనకి వెళ్ళకుండా ఈ రైతులు తమ పండిన పంట అంతా కూడా ఈ కళ్ళంలో వాళ్ళు బల్ల మీద కొట్టిన తర్వాత బస్తాలతో ఎత్తుకుని వెళ్ళిపోయిన ఇంకా కొన్ని గింజలు అక్కడక్కడ ఉంటాయి కింద. అవి ఏరుకుంటారండి కొంతమంది. ఏరుకునేవారట. అవి ఏరుకుని ఎంత వస్తాయి, ఒక గుప్పిడో 2 గుప్పిళ్ళు వస్తాయి. అది పట్టుకెళ్ళి సత్తుప్రస్తుడు ఇలాంటి వాడి కథలో వస్తాయండి. అవి పట్టుకెళ్ళి అందులో మళ్ళీ దాన్ని దంచుకుని వాడు చిన్న ఏదో కలవంలో ఇందులో కలవం అనే మాట కూడా ఇక్కడి నుంచి కనిపిస్తుందండి. కలవం కకారానికి కకారం పెడితే సరిపోయింది అంతే. దాని కలవం అనే మాట కూడా అందులో నూరుతాం మనం. దాంట్లో వేసి చిన్న చిన్న గోటంతో కొడితే పొట్టు పోతుంది. చిన్నది ఎంతో ఉండదు కనుక. అటువంటి దాంతో వచ్చేటటువంటి బియ్యంతో వాడు మిగతా దాంతో వాడు అలాగా వ్రతాన్ని రోజుకు ఒక ముద్ద లేదా 2 ముద్దలు అలాగా భోజనం చేస్తూ చంద్రుడి యొక్క కళలు ఎలా అయితే రోజుకు ఒక్కొక్క కళ పెరుగుతూ వస్తుందో అలా రోజు ఒక్కొక్క ముద్ద చొప్పున శుక్లపక్షంలో పెంచుకుంటూ వెళ్ళి పౌర్ణమి వరకు మాక్సిమం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కృష్ణపక్షం తగ్గించుకుంటూ వచ్చి దాన్ని చాంద్రాయణ వ్రతం అంటే. చాంద్రాయణ అంటే చంద్రుడిని అనుసరించి భోజనం చేసేటటువంటి పద్ధతి. అది చాంద్రాయణ వ్రతం అంటేను. అంచేది ఇక్కడ కలహ అంటే ఎక్కడైతే కళ్ళంలో ధాన్యాన్ని నిరుపుతారో లేకపోతే బలనేసి కొడతారో ఆ ప్రదేశానికి కలిగినటువంటి అర్హతి అది కలిగి ఉన్నటువంటి వాడు మేఢ్యాది రూపేణ ఇది కల్యః. కల్యాయ చ. తర్వాత చూసుకోండి మళ్ళీ నెక్స్ట్ పదం చూసుకోండి. నమశ్లోక్యాయ చావసాన్యాయ చ. ఇక శ్లోక్యాయ చ అనే మాటకండి ఏమిస్తున్నారు చూడండి. ఇక్కడ
ఇక్కడ కల్యాయచ అనే దానికి సస్యానాం శోధన స్థానం కలం తత్ర భవాయ. ఏమంటే ఇప్పుడు ఇది మన కింద చూసాం, ఇది ఇప్పుడు పైకి వద్దామండి. ఇది మన భట్టభాస్కర భాష్యంలోకి వద్దాం. ఇక్కడ నమః యామ్యాయ అంటే యమః ఉపరమే. మాట్లాడగలమా? మ్యూట్ చేసుకోండి. నమః యామ్యాయ చ యమః ఉపరమే. ఉపరమః అంటే అంతకాల, అంటే అంతకాలం అంటే ఇంక అందరికీ అర్థమవుతుంది, మరణకాలం. అది అంటే ప్రాణ సంయమనం వా తత్ర భవాయ. అంటే ప్రాణ సంయమనం అంటే ప్రాణోత్క్రమణ సమయము, లేదా ప్రాణాలు ఒగ్గబెట్టుకునేటటువంటి సమయం. ఆ సమయంలో అక్కడ ఉండేటటువంటి వాడు శివుడు. అంటే మామూలుగా మహాభక్తులైనటువంటి వాళ్ళకి ఇప్పుడు కాశీలో మరణిస్తుంటే ఆయన పక్కనే ఉండి కుడి చెవిలో తారక మంత్రాలను ఉపదేశిస్తాడని చెప్తారండి. అంచేత అక్కడ యామ్యాయ అనే మాట అక్కడ వాళ్ళకి వర్తిస్తుందండి. అంతకాలే అక్కడ తత్ర భవాయ, అక్కడ ఉండేటటువంటి పరమశివుడైన. యద్వా అలా కాకుండా యమస్యపురం యామ్యం అంటే యముని యొక్క నగరము యామ్యము, యమునికి సంబంధించినది నగరం. తత్ర భవాయ అది యముని యొక్క నగరంలో ఉండేటటువంటి. ఇంకేత యముని యొక్క నగరం అంటే మనకి అక్కడ శిక్ష వేసేటటువంటి స్థానం. ఇందాక చెప్పినట్టుగా పాపాలు చేసినటువంటి వాళ్ళకి శిక్ష వేసేటటువంటి రుద్ర రూపంలో ఉండి, ఇక్కడ శాంత రూపంలో కాదు ఉండేది, అక్కడ రుద్ర రూపంలో ఉండి వాళ్ళకి శిక్ష వేసేటటువంటి రూపంలో ఉండేటటువంటి యామ్యాయచ అలా కూడా చెప్పు. తత్ర భవాయ ఉండేటటువంటి వాడు. క్షేమ్యాయచ క్షేమ రక్ష మోక్షోవా గుప్తి స్థానం వా తత్ర భవాయ. అంటే నేను క్షేమంగా ఉన్నాను, ఎక్కడి నుంచి మనం ఇంటి నుంచి బయలుదేరి ఎవరైనా ఊరు వెళ్ళారనుకోండి, మళ్ళీ వాడు జాతకి ఇంటికి వెళ్ళా పోయి ఫోన్ చేయరా అబ్బాయి అంటుంటాం, జాతక ఇంటికి చేరే అంటాం. అంటే క్షేమ్యాయ అంటే కులాసగా ఏ ప్రమాదంలోనూ లేకుండా చేరడం. క్షేమ అంటే రక్ష, రక్షించబడి చేరడం. లేక మోక్షోగా ఏ రకమైన ఇబ్బందుల్లోనూ తగులుకోకుండా ఇబ్బందుల నుంచి ముక్తి పొందినటువంటి వాడు. ఇవన్నీ కూడా క్షేమ్యుడు అనే పదానికి వస్తాయండి. లేక గుప్తి స్థానవా అంటే భద్రమైనటువంటి ప్రదేశానికి చేరిపోయాడు. ఇప్పుడు సామాన్యంగా కొండ ఎక్కుతున్నారు అనుకోండి, కొండ ఎక్కే సమయంలో ఎక్కడైనా జారిపోవచ్చు. అటువంటి వాడు కొండ చర్య అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్లాట్ ఏరియా ఉందనుకోండి, పర్వాలేదు జాగ్రత్త ప్రదేశానికి వెళ్ళిపోయాం. అటువంటి గుప్తి స్థానం అంటారు. గుప్తి అంటే రహస్యంగా ఉండే స్థానం ఒకటి, రక్షణ ఉండేటటువంటి. అక్కడికి వెళ్ళి ఇంకా జారిపోయే ప్రశ్న రాదు. అంటే ఏదైనా కులాసగా క్షేమంగా ఉండే ఒక ప్రదేశము. తత్ర భవాయ అక్కడ ఉండేటటువంటి శివుడు, శివస్వరూపుడు. క్షేమ్యాయ. తర్వాత నమ ఉర్వర్యాయచ. ఉర్వర అంటే సర్వసస్యాఢ్య భూమి, సమస్తమైనటువంటి సస్యములతోటి అది పుష్టిగా ఉండేటటువంటి భూమిని ఉర్వర అంటారు. తత్ర భవాయ అక్కడ ఉండేటటువంటి శివుడు ఆయన ఉర్వర్యుడు. కల్యాయచ సస్యానాం శోధన స్థానం. ఇందాక చెప్పిన కలం అంటే మనం కళ్ళం అంటాం. తత్ర భవాయ కళ్ళాల్లో ఉండేటటువంటి శివుడు, కళ్ళం రూపంలో ఉండేటటువంటి శివుడు అలా చెప్పవచ్చు. తర్వాత నమ శ్లోక్యాయచ. శ్లోకురు అనేది ఒక ధాతువుకి అర్థం ఏంటంటే ధాత్వర్థ పాఠావళి అని ఉంటుందండి. పాణిని మహర్షి రచించారు. ఏ ఏ ధాతువులతోటి సంస్కృత భాష నిర్మితమైంది, సంస్కృత భాషలో మొత్తం ఎన్ని ధాతువులు ఉన్నాయి అంటే 2261 ధాతువులను నిర్ణయించారు ఆయన. చేసి అందులో ఒక ధాతు పేరు శ్లోకురు. శ్లోకురు అనే ధాతుకి ఏమిటంటే అర్థం సంఘాతే అంటే కూర్చి ఉంచుట. సంఘాతం అంటే చెల్లా చెదురుగా ఉంచడం కాకుండా ఒక వరుసలో జాగ్రత్తగా అన్ని ఓ దారంలో పువ్వులన్నీ కూర్చి ఉంచినట్టుగా దాన్ని సంఘాతం అంటారు. ఇక్కడ మన శ్లోకానికి దీని సంబంధం చెప్తున్నారండి. పాదబద్ధ అక్షర సంఘాత శ్లోక. శ్లోకం అనే మాటకు అర్థం ఏంటంటే అక్షర సంఘాతము, అక్షరముల యొక్క కూర్పు కరెక్టే. అయితే అక్షరబద్ధం ఎన్ని ఉండాలి? అది పాదబద్ధ 4 చరణాల కింద చేస్తే మనకి మస జస తతగా, లేదా సభరణ మయవ, లేదా మనకి నజ భజ జజర భరణ భరవ, ఇవన్నీ మనకి ఉత్పలమాల, చంపకమాల, మత్యహం, శార్దూలం చదువుతూ ఉండమని. అలా వాటికి పాదములు అంటుంటారు ఛందస్సుకి. అలా ఛందోబద్ధం అంటే ఛందస్సు చేత కట్టబడి ఉండడం. అక్షర సంఘాత అక్షరం యొక్క కూర్పు, దాని పేరు శ్లోక. కానీ మనకు ఇంకో రకంగా ఏం చెప్తారు తెలుసునండి, శ్లోకం అనే మాటగా శోకము నుండి ఏర్పడింది కనుక శ్లోకము. శోకం ఏమిటంటే వాల్మీకి మహర్షి మొట్టమొదటిసారి అసలు ప్రథమ కవి అధిక ఎవరు? వాల్మీకి మహర్షి. కారణం ఏంటంటే మానిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతీ సమాహ అనే ఆ శ్లోకం ఏదైతే ఆ మహాకవి యొక్క
వదంలోంచి బయటకు వచ్చిందో, నోట్లోంచి బయటకు వచ్చిందో, బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో, సరస్వదేవి కటాక్షంతో అక్కడ ఆయన శోకిస్తున్నాడు. ఆయన యత్క్రౌంచ మిథునాది ఏకం అవధి కామమోహితం. 2 పక్షులు ఆడుకుంటూ ఉంటే అందులో మగ పక్షిని పట్టుకుని బాణంతో కొట్టావు, దుర్మార్గుడా, ఓ బోయేవాడా, నువ్వు ఎన్నాళ్ళో బతకవరా అంటూ ఈయన బాధపడుతూ వాడిని శపించాడు. ఒక మాట అన్నాడు, నోట్లోంచి వచ్చింది అంతే. దాన్ని అనేక అర్థాలు వచ్చేసాయి. అది తర్వాత ఏమిటి ఇలా వచ్చింది ఏమిటి, అంత ముందర ఇటువంటి శ్లోకాలు పౌరుషేయమైనటువంటి భాగం ఏం లేదని మన సంప్రదాయం. అంటే ఒక వ్యక్తి ఒక శ్లోకం రూపంలో అక్షరాలను కూర్చడం అనేది అంత ముందర ఇప్పుడు జరగలేదు. ప్రపంచంలో మొట్టమొదటి పోయట్రీ అంటే పోయం అనుకుంటే అది మొట్టమొదటిది అదే, మానిషాద ప్రతిష్టాంతం. అది అక్కడ ఆయన ఎలా చెప్పాడు, ఆయన శోకంతో ఉన్నాడు. ఆయన అరే రే పాపం పక్షిని కొట్టేసేడేవాడు, జాలి కలిగింది. ఆ శోక సమయంలోంచి నోట్లోకి వచ్చింది కనుక శ్లోకము అని మామూలుగా రామాయణం చెప్పేప్పుడు అది చెప్తుంటారండి. కానీ ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే ఏదైనా సరే అక్షర సంఘాత శ్లోకురు అంటే మరి పాణిని మహర్షి రాసేప్పుడు శోకం అనే పదం రాయలేదు అక్కడ. శ్లోకురు అని మరి పాణిని మహర్షి వ్యాకరణం రాసే సంఘాతము, అక్షర సంఘాతము, అక్షరముల యొక్క కూర్పు. అవి పాదబద్ధమై ఉంటే వాటిని 4 పాదాలు ఉంటే మీకు శ్లోకము అని ఇక్కడ తత్రభవాయ ఆ శ్లోక రూపంలో ఉండేటటువంటి వాడు శివుడు. అది ఆ రకంగా శ్లోక్యాయ చ అవసాన్యాయ చ. అవసాన్యాయ చ అంటే అవసానం, సర్వార్థ ఉపసంహార. అవసానం అంటే అవసాన కాలం అంటే ఇంకా అర్థమవుతుందండి. అవసాన కాలం అంటే ఇంకా ఆఖరి క్షణాలని. సర్వ అర్థ ఉపసంహార జీవిత అవసానం వా. జీవిత అవసానం అంటే ఈ జన్మకి ఆఖరి క్షణాలు. దీన్ని అవసానం అంటే సర్వ అర్థ ఉపసంహార, సమస్తమైనటువంటి అర్థములను వస్తువులను కూడా ఉపసంహరించుకున్నట, ఏమీ లేకుండా చేసేయడం, అది అవసానం. అంటే జోదంలో ఓడిపోయాడు అనుకోండి, వాడి దగ్గర ఏమున్నాయి మొత్తం కట్టుబట్టలతో కూడా మొత్తం వాడు పందెంలో ఓడిపోయాడు వాడు. అలా ఉండేదాన్ని కూడా అక్కడ సర్వ అర్థము అంటే వస్తువుని తీసుకుంటే సర్వ అర్థ ఉపసంహార, మొత్తాన్ని కూడా ఓళ్ళకోవడం అంటారు. చాలా క్రూడ్ మాటది, కానీ అర్థం అది పదానికి. తత్రభవాయ అటువంటి ఆ క్షణంలో ఆఖరి క్షణంలో ఏమీ లేని అంటే ఏమి కట్టుబట్టలు కూడా లేనటువంటి స్థితిలో అక్కడ అర్థం చెప్పుకుంటే, లేదా జీవిత అంతకాలంలో తత్రభవాయ అక్కడ ఉండేటటువంటి వాడు, అది ఆ రకంగా శివుడు. అక్కడ ఉండేవాడిని ఏమంటారంటే అవసాన్యాయ, అవసాన కాలంలో పక్కనే ఉండేవాడు అవసాన్యుడు అని అర్థం వస్తుంది. అపరహ ఆహా ఇంకొక ఆయన ఏమన్నారంటే శ్లోక్యాయ అంటే వేదేషు భవాయ. శ్లోకం అనేటటువంటి ఇక్కడ ఏమిటంటే స్తుతి వాక్యం. సంఘాతం అంటే అక్షర సంఘాతం అన్నారు. అక్షర సంఘాతం మనకు తెలుసున్నది ఏమిటి, మొట్టమొదటి వేదమే. ఓం ఇషేత్వోర్జేత్వ వాయవస్థోపాయవస్థ అంటూ మంత్రం పెడుతోందండి. అవన్నీ ఎలా ఏర్పడ్డాయి మంత్రాలన్నీ కూడా అక్షరాలతో కూర్పుతోటి ఏర్పడ్డాయి. అంచేత శ్లోక్య అంటే శ్లోకము అంటే వేదము, శ్లోక్యుడు అంటే ఆ శ్లోకమునందు కలవాడు. అంటే ఎవరు, వేదంలో చెప్పబడినవాడు ఎవరు, పరమాత్మ అంటే పరమశివుడని అలా కూడా అర్థం తీసుకుంటారండి ఇక్కడ. అవసాన్యాయచ అంటే వేదానాం అవసానే, అంటే వేదంలో ఉన్నవాడు చివరి కాలంలో ఉండేవాడు. చివరిని ఉంటాడని చెప్పాను. దేనికి చివరినయ్యా, వేదాలకు చివరిని. వేదాలకు చివరిని ఏమంటారు, వేదానికి అంతము అంటే వేదాంతము. అదండి వేదానాం అవసానే అంటే వేదాంతే అంటే ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి వాడు. ఉపనిషత్తులో మనం చూస్తున్నాం బ్రహ్మసూత్రాల్లోనూ నిర్గుణ పరబ్రహ్మం గురించినటువంటి వర్ణన. అంటే అవసాన్యాయ అంటే మామూలు ఏదో మన ఏదో వెళ్ళిపోతున్నాడు, ఆ దేహం వదిలిపెట్టేసి ఆ పక్కన ఎక్కడున్నాడని వెతుకుదాం, అది కాదండి. అక్కడ చెప్పబడినది ఏంటంటే ఇది ఉపనిషత్తులో ప్రతిపాదించబడినటువంటి నిర్గుణ పరబ్రహ్మం ఏదైతే ఉందో దాని ఆ రూపంలో ఉండేటటువంటి శివుడు అని అర్థం అక్కడ చెప్పొచ్చారండి. చక్కటి అర్థం ఇది. తర్వాత నమో వన్యాయ చ కక్ష్యాయ చ. ఇక్కడ నమః వన్యాయ చ. ఇప్పుడు చూడండి, ఇంతవరకు చెప్పినటువంటి వాటిల్లో ఒక అంటే మన ఎన్విరాన్మెంటల్ ఐటమ్స్ ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ, ఉర్వర్యాయ మొత్తం అంతా భూమి, లేదా కళ్ళము అంటే పంట, ఇవన్నీ దాంతో చెప్పుకొచ్చాడండి. ఇంకా ఇవన్నీ కూడా నాగరికులు అంటే చిన్న పల్లెటూళ్ళలోనే ఇక్కడ డెవలప్ అయినటువంటి భూభాగంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు అరణ్యంలో ఉన్న భూమికిను గ్రామం చివరి పొలాల్లో ఉన్న భూమికి చాలా తేడా ఉంది. పొలం అంతా ఎలా ఉంటుందంటే చక్కగా అది చదును చేయబడ్డము, ఒక పద్ధతిలో, ఒక కాలంలో, ఒక కొంతమంది యజమానికి సంబంధించిన ఉండగా ఏదో పంట అక్కడ పండించుకుంటున్నారు వాళ్ళు, అది పొలం, అది అరణ్య భాగంగా కాదు. ఇప్పుడు అరణ్యంలో ఉండేటటువంటిది ఎలా ఉంటుంది, ఇంతవరకు కూడా అంటే డెవలప్ అయిపోయినటువంటి భూభాగం అది. ఇప్పుడు డెవలప్ అవ్వవలసినటువంటిది. నమో వన్యాయ చ అంటే వృక్షాది రూపేణ వనే భవ.
వనం అంటే మామూలుగా అరణ్యం అని అర్థం తీసుకోవాలండి. ఉద్యానవనం కాదు ఇది, మామూలు వనం. వనం అంటే అరణ్యం అని తీసుకుంటాం. అంచేది అక్కడ వృక్షములు మొదలైన వాటి రూపంలో, అంటే అక్కడ మీకు వన్యం అంటే అరణ్యంలో ఒక చెట్లు ఒకటే ఉంటాయా? పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, జంతువులు ఉంటాయి, జర్రిగుడ్లు ఉంటాయి, ఇంకోటి ఏవో రకరకాల పక్షులు ఉంటాయి. ఇవన్నీ కూడా వనంలో ఉండేటటువంటివి. కానీ ఎక్కువ మనకు బాగా కనిపించేది ఏంటంటే దట్టమైనటువంటి కేకారణ్యం. అంటే చెట్లు బాగా దట్టంగా పెరిగిపోయి ఉన్నాయి. లతలు ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి అల్లుకుపోయి ఉన్నాయి. అటువంటి, అంటే అడుగు వేయడానికి భయం కలిగించేటటువంటి అటువంటి ప్రదేశం ఏది, దాన్ని మనం వనం అంటూ ఉంటామండి. వృక్షాది రూపే, ఆది అని అర్థం చూడండి, వృక్ష రూపేణ లేదు, వృక్ష ఆది రూపేణ, వృక్షములు మొదలైన వాటి రూపంలో అరణ్యంలో ఉండేటటువంటిది. అయితే ఇక్కడ తర్వాత పదం అండి కక్ష్య యచ, అంటే వనకక్షౌ ఉక్తౌ. కక్ష్యము అంటే ఈ అరణ్యంలో ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి పాకుతూ వెళ్ళేటటువంటి లతలండి. అంటే అరణ్యంలో ఉండే, మన ఇంట్లోనూ దొండ తీగ లేకపోతే ఇంకో ఆనపాదు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం, తీగ రూపంలో పైకి వచ్చి వ్యాపిస్తూ ఉంటాయి. ఇది అక్కడ ఉండేటటువంటి దాంట్లో వన కక్ష ఉక్తవు, అంటే తత్రభవాయ. కక్ష్య అంటే లతాది రూప. ఈ లతలు ఆ చెట్టుకి పెనవేసుకుపోయి ఉంటాయి. అటువంటి లతల రూపంలో ఉండేటటువంటి వాడు అని ఇక్కడ ఒక వర్ణన కనిపిస్తోందండి. అంటే ఇక్కడ ప్రతి పదము కూడా శివస్వరూపంగా భావించినప్పుడు, శివస్వరూపం అంటే అది సంపూర్ణమైన, ఎంతో పవిత్రమైంది, లోకోపకారమైనటువంటిది. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పినటువంటివన్నీ. అంటే ఎప్పుడైనా ఇటువంటి ప్రమాదాల్లో ఉంటే మనం ఇందులో ఏ పదాన్ని మనం జపం చేసుకుంటే మనకి ఆ ప్రమాదం నుంచి బయటపడతామో ఆ పదాల యొక్క సమాహారం అండి ఇదంతా కూడా ఇక్కడ వర్ణన. ఏదో రకరకాల నోటికి వచ్చినట్టుగా వేసేసినవి కాదండి. మనం ఎన్ని రకాల ప్రమాదాలు ఈ సృష్టిలో మనలాంటి వాళ్ళకి రావడానికి అవకాశం ఉందో వాటన్నిటికీ విరుగుడు మంత్రాలు ఈ పదాలని కూడాను. ఏమండి, అంచేత ఇక్కడ ఒక మాట చెప్తాను. కక్ష్య అంటే లతాది రూప, లతల రూపంలో, అంటే ఓషధుల రూపంలో ఉండేటటువంటి ఆ జీవుడు ఎవరే, అక్కడ ఉన్నవాడు ఎవరే, పరమాత్మ శివుడు అక్కడ ఉంటాడు అని. అంటే ఎంత పవిత్రమైనటువంటి లత అయి ఉండాలి పరమశివుడు అక్కడ ఉన్నాడంటే. ఇక్కడ వెంటనే నాకు ఏది జ్ఞాపకం వస్తుందంటేనండి, సంజీవని, ఆ సంజీవని వృక్షము, వృక్షాలండి, మొదలనండి, ఔషధులనండి, అవన్నీ కూడా వృక్ష విశేషాలు. అవన్నీ కూడా అది చిన్న చిన్న గుబురుగా పెట్టేటువంటి మొక్కలు కావచ్చు. ఈ దానికి ఎంత పవిత్రత ఉందో, ఎంత శక్తి ఉందో వర్ణించేది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, హనుమంతుడు మళ్ళీ మనకి రామాయణంలో సంజీవని పట్టుకొచ్చే సమయంలో అక్కడ వాల్మీకి మహర్షి వర్ణించారండి అక్కడ. ఒక్కసారి ఇక్కడ అవసానం అది కూడా చెప్పుకుందాం. అవసాన్ అంటే కక్ష్యాయ చ నమో వన్యాయ చ కక్ష్యాయ చ. ఆ కక్ష్యాయ చ అంటే ఇక్కడ అవసానం అంటే వేదాంతః తత్ప్రతిపాద్యత్వేన తత్ర భవః అవసాంత్యః, ఇందాక చెప్పిన అవసాన్యః. ఈ తర్వాత వని, నెక్స్ట్ దానికి వెళదామండి. నెక్స్ట్ పదంలోకి వెళ్తే ఇంక తర్వాత అంటే నమశ్రవాయి ప్రతిశ్రవాయికి వెళ్ళిపోతున్నారండి భాష్యానికి. అలా కాదు, ఇక్కడ ఒక్కసారి మనం ఆ సుందరకాండలో, మన వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో ఇచ్చినటువంటి ఆ వర్ణన చూడండి ఒక్కసారి. రామాయణంలో యుద్ధకాండలో అంటే మనకి కక్ష్యాయజ అన్నప్పుడు లతా రూపంలో, ఇప్పుడు మనకి ఔషధులన్నీ కూడా హెర్బల్స్ అన్ని కూడా మెడిసిన్స్ ఇవాళ మనకి చెప్పేవి. వాటన్నిటిలోకి అత్యున్నతమైంది, అత్యుత్తమైంది ఏమిటంటే సంజీవని. ప్రాణం పోయే సమయంలో ప్రాణాన్ని ఇస్తుంది అది. దాని గురించినటువంటి ఆ శ్లోకాలు రామాయణం కూడా ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం, మనం పట్టాభిషేకంలో ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటామండి. ఇక సంజీవని హనుమంతుడు 2 సార్లు తీసుకొచ్చాడండి యుద్ధం, ఒకసారి కాదు. ఒకసారి ఇంద్రజిత్తు మొట్టమొదటిసారి వస్తూనే ఫస్ట్ డేనే వీళ్ళ మీద ప్రచండంగా వచ్చేసాడు. ఇద్దరిని కూడా, మొత్తం సైన్యానంతని కూడా కొట్టేశాడు. కళ్ళలో కూడా బాణాలు కొట్టేశాడు. కళ్ళు తెరవడానికి వీళ్ళేనంత దట్టంగా కొట్టాడు బాణాలతోటి. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా నేల మీద పడిపోయారు. ఒక్క విభీషణుడు, జాంబవంతుడు కూడా పాప దెబ్బలు తినేశాడు. హనుమంతుడు తగలలేదు. అతను ఇది కొట్టలేదు, అతను తగలలేదు. తగిలిన అతనికి అంటాం. ఆ పడిపోయిన సమయంలో
విభీషణుడు ఎవరెక్కడ పడిపోయారో తెలియదు. విస్తారమైనటువంటి యుద్ధభూమి, రామరావణ యుద్ధం వేళ మొట్టమొదటి రోజున జరిగింది, ఇంద్రజిత్ వచ్చిన రోజునే. విభీషణుడు కాగడా తీసుకుని రాత్రిపూట ఎవరెక్కడెక్కడెక్కడ ఉన్నారని చూసుకుంటూ వస్తుంటే, అంటే ఆ కథ చెప్పుకుంటున్నాం ఇక్కడ ప్రస్తుతం. కక్ష్యాయచ అనే పదం కోసమని, దాని భావం కోసం చెప్తున్నాను ఇక్కడ. ఆ అందరూ పడిపోయిన దాంట్లో ఎక్కడెక్కడో మైందుడు ఒక చోట, ద్విధుడు ఒక చోట, సుగ్రీవుడు ఒక చోట, రాముడు ఒక చోట, లక్ష్మణుడు ఒక చోట, జాంబవంతుడిగా పడిపోయి ఉన్నారు. ఈ విభీషణుడు కాగడ వేసుకుని ఎవరెక్కడెక్కడ పడిపోయారో కూడా తెలియంతలా పారిపోయేట్లా కొట్టేసాడు వాడు. వచ్చాడు ఓ చోటకి, జాంబవంతుడి దగ్గర వచ్చేవాడికి ఎవరో దీపం ఇచ్చుకుని వస్తున్నట్టు, కాగడ ఇచ్చుకుని వస్తున్నట్టుగా కనిపించింది. ఎవరు వస్తున్న వాళ్ళు అని అడిగాడు. ఆ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి పాపం జాంబవంతుడు, కళ్ళు తెరిచేంతలా లేదు. అంటే నేను విభీషణుడు వచ్చానన్నాడు. వెంటనే జాంబవంతుడు ఏమన్నాడు తెలుసునండి, హనుమంతుడు బాగున్నాడా అన్నాడండి. రాముడు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో, రాముడు కులాసాగా ఉన్నాడా అనలేదు. పోనీ అతని ప్రాణాది ప్రాణం అయినటువంటి లక్ష్మణుడి గురించి అనలేదు, లేక తమ ప్రభు అయినటువంటి సుగ్రీవుని గురించి అడగలేదు. హనుమంతుడు బాగున్నాడా? అప్పుడు విభీషణుడు, ఇదేమిటయ్యా వాళ్ళందరినీ వదిలేసి హనుమంతుడు ఒక్కడు బతుకుంటే మనందరం బతుకున్నట్టు, హనుమంతుడి కనుక ఏదైనా అయిందో మనందరం లేనట్టే లెక్క. అంటే హనుమంతుడు బాగానే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు అని చెప్పాడు. హనుమంతుడు ఏం మాట్లాడేది. ఆ టైంలో అతనికి సూచన చేయడం జరుగుతుంది. సంజీవిని పర్వతాన్ని పట్టు, సంజీవిని అక్కడ ఉంటా. సుషేణుడు అని వానరుల్లోనే డాక్టర్ అనమాట, మెడికల్ ప్రాక్టీషనర్, అతను సూపర్ స్పెషలిస్ట్. అతను చెప్తాడు, ఫలానా చోట కైలాస పర్వతం దగ్గర హిమాలయాల్లో వీళ్ళు ఎక్కడున్నారండి, మన ఇండియా మ్యాప్ తెచ్చుకోండి, అట్టడుగున ఉన్నారు. రామేశ్వరం కంటే ఇంకా ముందర వెళ్ళిపోయారు వీళ్ళు, లంక దగ్గర ఉన్నారు వీళ్ళు, లంక బీచ్ మీద ఉన్నారు వీళ్ళు. ఎక్కడ వర్ణిస్తున్నారండి ఇది? హిమాలయాది, కాశ్మీర్ మనకి ఉత్తరాఖండ్ పైన వెళ్ళిపోతున్నాడు అతను. కైలాసమగ్ర్యం హిమవచ్చలాంచాతం వైవృషం కాంచన శైలమగ్ర్యం ప్రదీప్త సర్వౌషధి సంప్రదీప్తం దదర్శ సర్వౌషధి పర్వతేంద్రం. సంజీని పర్వతాన్ని వర్ణిస్తున్నాడండి. దదర్శ చూశాడు, హనుమంతుడు చూశాడు అక్కడ వెళ్ళాక. అది ఎక్కడుంది? కైలాసం అగ్ర్యం అంటే కైలాస పర్వత ప్రాంతంలో అగ్ర్యం మొట్టమొదటిలో. హిమవచ్చలాంచ అంటే హిమవత్, అక్కడ హిమాలయాల దగ్గర. వృషపర్వం, మనం వృషభాద్రి, విషయేంద్రం మనకి సప్తపర్వతాలు చెప్తాం కదా, తిరుపతి వెళ్ళేప్పుడు ఇది వృషభాద్రి అని చెప్తూ ఉంటామండి. అలా తం వై వృషం కాంచన శైలం, అక్కడ బంగారు కొండ అంటే వెండి కొండను చూశాడు, హిమవంతుని చూశాడు, వృషాద్రి పర్వతాన్ని చూశాడు, బంగారు కొండను చూశాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రదీప్త సర్వ ఔషధి సంప్రదీప్తం, సమస్తమైనటువంటి ఔషధులతోటి కూడా మెరిసిపోతాం, బాగా జ్వాలలతోటి, సంప్రదీప్తం బాగా వెలుతురుతో ఉన్నటువంటి సర్వౌషధి పర్వతేంద్రం, సమస్తమైన ఔషధులు కలిగి ఉన్నటువంటి పర్వత శ్రేష్టాన్ని హనుమంతుడు దదర్శ చూశాను. అవి ఏం చేసాయి జ్ఞాపకం ఉంచుకోండి. అవి ఎవరైనా వస్తుంటే వాడికి ఒక సెన్సిటివిటీ ఉందిటండి. ఎవరైనా మనుషులు లాంటి వాడు జీవజాలం కనుక వస్తుంటే అది టక్కుని వాటికి ఆ సెన్సార్స్ లోపల పనిచేసి ఎవరో మనని పట్టుకెళ్ళిపోవడానికి వస్తున్నారని చెప్పి ఆ లైట్లు ఆర్పేసి ఉంటాయి. అవి మనకి చిన్న చిన్న మొక్కలు పల్లెటూళ్ళలో అత్తపత్తి చెట్టు అంటూ ఉండేవారండి. ఆ ఆకులు ముట్టుకుంటే టక్కును ముడుచుకుపోతుంటాయి. అది స్పర్శతోటి. ఇవి స్పర్శ కూడా కాదండి, దగ్గరలో వస్తే చాలట. అంటే ఇంకా సెన్సిటివ్ అనమాట. మహౌషధ్యస్తత సర్వాస్తస్మిన్ పర్వత సప్తమే విజ్ఞాయార్థిన మాయాంతం తతో జగ్ముర దర్శనం. ఇక అర్థి అనేది ఎక్స్ట్రా పడిపోయింది, తప్పు పడిందండి. తతో జగ్ముర దర్శనం. మహౌషధ్య తత సర్వాహ, ఒక ఔషధి అలా ఆ సెన్సిటివ్ ఉండడం కాదు, అన్ని ఔషధులకి అలా అవేర్నెస్ ఉంది. తస్మిన్ పర్వత సత్వమే, ఆ సంజీవిని పర్వతం మీద ఉండేటటువంటి సర్వాహ మహౌషధ్య, సమస్తమైనటువంటి ఔషధులు కూడా అర్థినం ఆయాంతం, ఎవరో మన యొక్క సహాయం కోరుకుంటూ అర్థిస్తూ ఆయాంతం ఎవరో వచ్చారు అనే విషయాన్ని విజ్ఞాయ తెలుసుకొని తతః జగ్ముహు అదర్శనం, కనిపించకుండా ఉండేట్లా అయిపోయేటండి. అవి తక్కువ లైట్, ఆ కాంతి ఇంతవరకు కూడా బ్రహ్మాండంగా సంప్రదీప్తంగా జ్వాలలు వస్తున్నట్టుగా పెద్ద పెద్ద కాంతి రేఖలు వస్తున్నటువంటి, కానీ ఒక్క కాంతి రేఖ మామూలు ఆకులా తయారైపోయాట. ఇంకేతనికి ఎక్కడెక్కడ వెతుక్కోవాలో ఇంకా మధ్యలో కొన్ని శ్లోకాలు తీసేసాం అనుకోండి మనకి కథ కోసమని. సతస్య శృంగం సనగం సనాగం, అక్కడ వాడిని వెళ్ళి అడిగాడు, ఎవరు మాట్లాడలేదు, ఏ చెట్టు పలకట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సతస్య శృంగం సనగం సనాగం సకాంచనం ధాతు సహస్రజుష్టం.
వికీర్ణకోటంజ్వలితాగ్రసానం ప్రగృహ్య వేగాత్ సహసోన్మమాథ. ఇది 64వ శ్లోకం, ఇది 67వ శ్లోకం అండి. అతను ఏం చేశాడు? స నగం, ఆ పర్వతానికి శిఖరాలతో సహా మొత్తం పెళ్ళగించేశాడండి ఇతను. అది పెళ్ళగిస్తుంటే కొన్ని శిఖరాలు కూడా విరిగిపోయాట. వికీర్ణకోటం జ్వలిత అగ్రసహానం ప్రగృహ్య వేగా సహసా ఉన్మమాథ. ఉన్మమాథ అంటే వేళ్ళు కిందకి పెట్టి వేళ్లతో సహా పెకలించడానికి ఉన్మమాథం అంటారండి. వేళ్లతో, కోకటి వేళ్లతో పెకలించడానికి ఉన్మమాథం అంటారు. అలా చేసేటండి మొత్తం ఈ సంజీవిని పర్వతాన్ని. దీంతో స తస్య శృంగం, ఆ శిఖరాన్ని, స నగం పర్వతంతో సహా, స నాగం అక్కడ ఉండేటటువంటి పాములు, తేళ్లు ఏమైనా మొత్తం అన్ని కూడా దులుపుకుని ఏం పట్టలేదు, పాములు కాటేస్తాయి, ఏం లేదు, మొత్తం ఉన్నది ఉన్నట్టు తీసే. పర్వతం మీద పాములు ఉంటాయి డెఫినెట్గా. ఆ వాటన్నిటితో సహా వచ్చేసాడు తను. సకాంచనం ధాతు సహస్ర జ్యుష్టం, అనేకమైనటువంటి ఓషధులకు పనిచేసేటటువంటి ధాతువులు ఉన్నాయి, గైరికాది ధాతువులు అంటే ఓషధ, అవన్నీ కూడా ఉండేటటువంటి దాన్ని మొత్తం ఏకంగా కోకటి వేళతో సహా పెకలించేసి మొత్తం పర్వతాన్ని బయలుదేరాడు. మళ్ళీ సతం సముత్పాట్య ఖముత్పపాత విత్రాస్య లోకాన్ ససురాసురేంద్రాన్ సంస్తూయమాన ఖచరైరనేకై. చదివేప్పుడు ఎలా చదవండి? సంస్తూయమాన ఖచరైరనేకై జగామ వేగాద్ గరుడోగ్రవేగ. మహాప్రచండమైనటువంటి వేగం కలిగినటువంటి గరుత్మంతుడు వలె అతని వేగంతో మొత్తం ఎప్పుడు ఇలా పర్వతాలను ఎవరు ఎత్తేయడం ఎవరు చూడలేదండి. కంగారు పడిపోయారు దేవతలు, రాక్షసులు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ససుర అసుర ఇంద్రాన్, దేవతా నాయకులు, రాక్షస నాయకులు, ఇదెక్కడ వింత, పర్వతాన్ని ఎత్తేస్తూ పడిపోతున్నాడు ఇతను అని చెప్పి సతం సముత్పాట్య ఖముత్పపాత, మొత్తం పర్వతాన్ని ఆకాశంలోకి ఎత్తేసాడు ఇతను. ఆ పడంగా వాళ్ళందరూ బలి బలి అంటే ఇంకా బహిరంగ బలిని ప్రారంభించారు, బహిరంగ బలిని. సంస్తూయమాన ఖచరైరనేకై, అనేక మంది దేవతలు ఆకాశంలో తిరిగి మొత్తం విద్యాధరులు, యక్షులు, నాగులు మొత్తం అందరూ కూడా ఇతని స్తోత్రాలు ప్రారంభించారు. ఏం శక్తి మహానుభావ అని వాళ్ళని స్తోత్రం చేస్తుంటే ఇక అతను వేగంగా బయలుదేరాడు. ఇక్కడే కబులిపుండు కూర్చోవడం కాదు, పర్వతం ఇంకా బాగా కదులుతుందా కాదు, ఎత్తడం పరిగెట్టడం అంతే ఒకేసారి. తర్వాత అక్కడి నుంచి చూడండి మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు. ఈ వానర్ మనకి ఇందులో సినిమాలోనూ టీవీలో ఏం చూసినా ఇతను ఆకాశంలో నుంచున్నట్టు, ఈ కింద కోతిని సుషేణుని ఆకాశంలోకి రమ్మని అన్నట్టు, అతను పైకి వచ్చి ఓషధులు వెతుక్కుని మళ్ళీ అక్కడి నుంచి అలా పట్టుకోమని చెప్పినట్టు చెప్తా. కాదని అలా లేదు ఇక్కడ వాక్యం రామాయణంలో. తతో మహాత్మా నిపపాత తస్మిన్ శైలోత్తమే వానర సైన్య మధ్యే హర్యుత్తమేభ్య శిరసాభివాజ్య విభీషణం తత్ర చ సస్వజే సహ. అక్కడ వానర సైన్య మధ్యంలో ఈ పర్వతాన్ని దింపేసేటండి. శైలోత్తమే, అక్కడ వాళ్ళు కూడా ఉన్నది ఎక్కడంటే ఇప్పుడు త్రికూట పర్వతం దగ్గర ప్రాంతాల్లో ఉన్నారు. ఆ త్రికూట పర్వతం దగ్గర అంటే వానరుల మధ్యలో, వానరు కింద లేకుండా చూసి అక్కడ ఈ పర్వతాన్ని దింపేశాడు. ఏ పర్వతాన్ని? ఈ సంజీవిని పర్వతాన్ని. చేసేసిన తర్వాత అప్పుడు ఏం చేశాడంటే ఆ సుషేణుడు వచ్చాడు, అందులో ఉండే ఓషధులు తీసుకున్నాడు. తావప్యుభౌ మానుష రాజపుత్రౌ తం గంధమాఘ్రాయ మహౌషధీనాం బభూవతుస్తత్ర తదా విశల్యా ఉత్తస్థురన్యే చ హరిప్రవీరాః. ఆ సమయంలో అక్కడ ఈ సంజీవని పర్వతం మించి వచ్చినటువంటి ఆ ఓషధుల మించి గాలి వీస్తూ ఉంటే ఆ ఓషధుల యొక్క ప్రభావం ఈ గాలిలో ప్రవేశించింది. ప్లస్ దీన్ని ఓషధులు పట్టుకొచ్చి వాసన చూస్తే చాలండి, ఆ వాసన గుర్తుపెట్టాడు సుషేణుడు. అది పట్టుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టాడు, రామలక్ష్మణ దగ్గర పెట్టాడు. మానుషరాజపుత్రవు, ఇక్కడ 2 అర్థాలు వస్తాయండి. మనుష్య రూపంలో ఉండేటటువంటి, లేదా మనుష్య రాజపుత్రంలో ఉండేటటువంటి రామలక్ష్మణుడు వీళ్ళు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు అండి వీళ్ళు. అటువంటి వాళ్ళకి, లేక మనుష్య రూపంలో ఉన్నటువంటి వాళ్ళు, అలా అర్థాన్ని తీసుకోవచ్చు. తం గంధమాఘ్రాయ మహౌషధీనాం, ఈ ఔషధుల యొక్క గంధాన్ని, వాసన చూసేప్పటికి. అయితే వీళ్ళిద్దరైనా పడిపోయింది, అందరికీ కళ్ళలో కొట్టారు. మరి వాళ్ళ సంగతి ఏంటయ్యా? అందరూ లేచి కూర్చున్నారండి. ఉత్తస్థు అన్యేచ హరిప్రవీరా, ఎవరెవరికి ఆ బాణపు దెబ్బలు తగిలి కింద పడిపోయి ఉన్నారు అందరూ కూడా ఒక్కసారి అందరికి ముక్కు దగ్గర పెట్టుకుంటూ వెళ్ళిపోయేప్పటికి గబగబాను అందరూ లేచి కూర్చున్నారండి. బభూవతుస్తత్ర తదా విశల్యవు, ఈ ఇద్దరు కూడా విశల్యవు అంటే ఆ ఇనప ముక్కులన్నీ కూడా ఊడిపోయి రాలిపోగా ఇద్దరు విశల్యం. శల్యం అంటే ఏంటి తెలుసునా అండి? శల్యం అంటే బాణం కర్రకి చివరి ఇనప ముక్క కడతారు, అది గుచ్చుకొని సెప్టిక్ అవ్వాలి కొట్టిన తర్వాత. ఆ ఇనప ముక్కలన్నీ బయట పడిపోతే అంటే ఆపరేషన్ చేసినట్టు తీసేసినట్టు అనమాట. అలా అయిపోయింది. విశల్య ఉత్తస్థురని అందరూ లేచి నుంచున్నట్టండి.
సర్వే విశల్యా విరుజాక్షణేన హరిప్రవీరాశ్చ హతాశ్చ ఏ స్యుః గంధేన తాసాం ప్రవరౌషధీనాం సుప్తా నిశాంతేష్వ సంప్రబుద్ధాః. వీళ్ళందరూ లేచిన తర్వాత ఎలా ఉన్నారంటే, ఏమైంది మన ఇలా పడుకునే బాగా నిద్రట్టేసి లేచిన తర్వాత ఎలా ఉంటుందో హాయిగా ఫ్రెష్గా అలా తయారయ్యారండి వీళ్ళందరూ కూడాను. నిశాంతేషు అంటే తెల్లారగట్ట అంటే వెలుగు వస్తూ ఉండగా, సుప్త నిద్రవుతున్నటువంటి వాళ్ళు, సంప్రబుద్ధ మెరుగు వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అంటే బాగా గాఢ నిద్ర పట్టేసింది, హాయిగా తెల్లారింది, మెరుగు వచ్చింది, ఫ్రెష్గా ఉన్నారు వీళ్ళందరూ. అలా తయారయ్యేటండి వీడు. ఎలాగా అంటే తాసాం గంధేన ప్రవరౌషధీనాం గంధేన, ఆ శ్రేష్టమైనటువంటి ఆ ఔషధుల యొక్క వాసన తగిలితే చాలండి, దాంతో వీళ్ళందరూ లేచి కూర్చున్నట్టు. ఎలా అందరికీ కూడా ఒకళ్ళే సర్వే సమస్తమైనటువంటి వానర సైన్యంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా విశల్యాహ, ఆ బాణపు దెబ్బల నుంచి బయటపడిపోయారు. విరుజాహ, అంత ముందర సలుపు పోటు ఏవో ఉండేది, ఆ బాధలు ఏం లేవు. విరుజ, రుక్ అంటే రోగం అండి, విరుజాహ రోగాలు లేనటువంటి వాళ్ళు అయిపోయారు. ఎంతసేపు పట్టింది ట్రీట్మెంట్? ఏదో 24 hours 48 ఏం క్షణకాలంలో తగ్గిపోయిందండి. ఇది అయిన తర్వాత ఈ సందర్భంలో ఒక మాట చెప్తానండి. నా కాలికి ఆపరేషన్ అయినప్పుడు అండి, నీ జాయింట్ ఆపరేషన్ అయినప్పుడు డాక్టర్ గురవారెడ్డి, చెప్పానేమో చెప్పలేదు అమ్మా, లక్ష్మీ వసుంధర చెప్పానమ్మా ఆ వేళ? లేదు గురుగారు, చెప్పారు గురుగారు. చెప్పలేదు. చెప్పానా? అంటే 2 కాళ్ళకి చేయనా అంటే ఒక కాలికి చేయండి అన్నారు. అది ఒకటండి, అది కాదు, ఆ, అది కాదు. ఇక్కడ ఆయన అంటే సరదాగా లోకల్ అంటే టైం ఉంది, 2 నిమిషాలు చెప్తాను. అది కూడా అంటే డాక్టర్ ఒక యాంగిల్ ఎలా ఉంటుందో చెప్తానండి. ఈ శ్లోకంలో చదివిస్తే ఈ ఘటన, తతో హరిర్గంధవహాత్మజస్తు తమోషధీ శైలముదగ్రవేగ నినాయ వేగాద్ధిమవంతమేవ పునశ్చరామేణ సమాజగామ. ఇక అందరూ లేచి కూర్చున్నారా, అంతా అయిపోయిందా, ఇంక పట్టుకెళ్ళిపోవచ్చా అని అడిగి, అప్పుడు మళ్ళీ పర్వతం ఇలాగే ఎత్తేసి ఫుల్ స్పీడ్లో వెళ్ళి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో అక్కడే దాన్ని మళ్ళీ దాని కుదుట్లో దాన్ని కూర్చోబెట్టి మళ్ళీ రాత్రిగా తిరిగి వచ్చేసాడండి. ఎంత దూరం అండి! ఎక్కడ మనకి లంక దగ్గర నుంచి అంటే రామేశ్వరం నుంచి హిమాలయాలు అనుకోండి, ఉత్తరాఖండ్ ప్రాంతానికి, అంటే మన ఋషికేశ్ దాటి వెళ్ళిపోయాడు అనుకోండి, సుమారు 3000 కిలోమీటర్ల దూరం. ఇతను ఎప్పుడు ఎన్నిసార్లు ప్రయాణం చేశాడు? ఇందాక 6 వెళ్ళాడు, వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. ఇదంతా గంటల్లో పూర్తి చేసేసేటండి. ఏం వేగమో చూసుకోండి. అలాగే ఇంకోసారి మళ్ళీ ఇప్పటి ఏమిటంటే, లక్ష్మణుడు ఒక్కడు పడిపోయాడు రావణాసుడు కొట్టిన దెబ్బకి. అంటే యుద్ధం అవుతోంది, అంటే కథ అయిపోయిన తర్వాత మన కథ చెప్పుకుందామండి. ఇది ఒక 5-6 రోజులు పోయిన తర్వాత యుద్ధంలో రావణాసుడే రంగప్రవేశం చేశాడు. ఆ రావణాసుడు ఆవిడ ప్రచండంగా యుద్ధం చేస్తున్నాడు, భయంకరమైన యుద్ధం. దాంతో వానర వీరులందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతున్నారు. వాళ్ళని కూడ తీసుకుంటూ విభీషణుడు మళ్ళీ ముందరకు వచ్చాడు. రావణాసుడి ఎదురుగా కంటపడ్డాడు విభీషణుడు. ఎక్కడ లేని కోపం వచ్చేసింది రావణాసుడికి. ఊరి నీ మూలానికి ఎదురు ఇంత గందరగోళం అవుతుంది, నిన్ను చంపేస్తాను ముందర అసలు అని చెప్పి ఒక ప్రచండమైనటువంటి శక్తి అనే పేరు కలిగినటువంటి ఆయుధాన్ని విభీషణుడి మీదకి ప్రయోగించాడండి రావణాసుడు. విభీషణుని ఆ దెబ్బ తగిలింటే అతను అప్పటి క్షణంలో ప్రాణం పోయి ఉండేది, అనుమానం అక్కలేదు అసలు. పడిపోయేప్పటికి అది వేసేప్పుడు ఏం చేశాడంటే, ఇంతట్లో లక్ష్మణుడి దగ్గరలో ఉన్నాడు. లక్ష్మణుడికి చూడండి స్పృహ, స్పృహ. అన్నగారు శ్రీరామచంద్రుడు ఒక వాగ్దానం చేశాడు విభీషణుడికి, లంకా నగరానికి ఉత్తరాధికారి నువ్వే అని. పట్టాభిషేకం కూడా చేసేసారు అక్కడ సముద్ర జలాలతోటి. అతను ప్రాణం పోతే అతను వస్తున్న అస్త్రం ప్రచండంగా వచ్చేస్తుంది. ఇతన్ని ఏమైనా బతికించాలి, తానేమైపోయినా పర్వాలేదు, అడ్డపడి నుంచున్నాడండి లక్ష్మణుడు, నుంచున్నాడండి. రావణాసుడు వేసినటువంటి ప్రచండమైన వేగంతో వేసిన శక్తి ఆయుధానికి విభీషణుడు తగలకుండా విభీషణుడికి వెనక్కి తోసేసి తాను ముందరికి నుంచున్నాడండి. తనకు తగిలిన ఏం పైన ఏమవుతుంది, తాను పోతాడంతే. అన్నగారి మాట నిలబడుతుంది. యుద్ధంలో అందరూ ఎగ్గాలేముంది, అందరూ బతికుండాలని ఏముంది, మామూలుగా ఎవరిని చెప్పగలరా వీడు బతుకుతాడు వీడు పోతాడని. విభీషణుడు మాత్రం బతకాలి. చూడండి పట్టుదల చూడండి. దేశభక్తి అంటారో, ఆ రామభక్తి అంటారో, ఏ భక్తి అంటారో లక్ష్మణుడిది, ఆ భ్రాతృభక్తి అది అపూర్వం. అది ఆ దెబ్బకి పడిపోయాడు ఇతను. పడిపోయిన వెంటనే అక్కడ ఇంకా చిన్న సంఘటన జరిగిందండి. రావణాసుడు చూశాడు, విభీషణుడు బతికి బయటపడిపోయాడు. వెంటనే రావణాసుడు బ్రహ్మాండని ఆలోచించి, ఈ లక్ష్మణుడికి కాస్త మనం కిడ్నాప్ చేసేస్తే, పడిపోయిన లక్ష్మణుడికి కిడ్నాప్ చేస్తే, లంకకు పట్టుకుపోతే అప్పుడు బేరసారాలు పెట్టుకోవచ్చు. రాముడికి లక్ష్మణుడు కావాలా, సీత కావాలని అడగచ్చు.
నీకు లక్ష్మణుడికి అవసరం ఇస్తాను, విడిపోయి ఇక్కడి నుంచి. లేదు యుద్ధం చేస్తావు, నీ ఇష్టం, చంపేస్తాను, లక్ష్మణుడు చంపేస్తాం. ఆ ఉద్దేశం గబగబా రథం దిగిపోయి వాడు వచ్చి లక్ష్మణుని ఎత్తేయడానికి ప్రయత్నం చేశాడండి. 20 చేతులతోటి కదలేదుట, లేపలేకపోయేటండి. ఇదేమిటి కైలాస పర్వతాన్ని ఎత్తగలిగాను, అతను లేపలేకపోతున్నాడండి. 14 ఏళ్ల నుంచి ఉపవాసం చేస్తున్నటువంటి ఈ కుర్రాన్ని ఇతను వయసు ఎంత అండి ఇంకా ఇది లక్ష్మణుడికి? రాముడికి లక్ష్మణుడికి 38 ఏళ్ళు, వాళ్ళకి 42 ఏళ్ళు అంతే, అంతకంటే లేవు. వీటిని లేపలేకపోతున్నాడు. సర్వశక్తులతోటి వడ్డీ పైకి ఎత్తేస్తున్నట్టండి, ఎత్తలేకపోతున్నాడు. అక్కడ రాస్తాడండి, అతనిలో వైష్ణవ తేజం ప్రవేశించిందటండి లక్ష్మణుడు. వాల్మీకి రామాయణంలో స్పష్టంగా రాశాడండి, వైష్ణవ తేజం. లేపలేకపోయాడు వాడు. ఇది చూశాడు హనుమంతుడు దూరంగా. అరే రే లక్ష్మణుడు ఎత్తుకుపోయేట్లా ప్రయత్నం చేస్తున్నాడు. అతని గబగబా వచ్చి ఒక్క గుద్దు గుద్దేశాడు, తన్నేశాడు తనని, రావణాసుని. రావణాసుడు వెళ్ళ కింద పడ్డాడు. అంటే లక్ష్మణుడు అష్ట సిద్ధులు అంటుంటారు సార్, అనిమ మహిమ చేయ గరిమ. గరిమ అంటే ఎంత బరువు, పర్వతం అంత బరువు, మామూలు పర్వతం కాదు. రావణాసుడు ఎత్తలేని పర్వతం అంత బరువు అయిపోయాడు లక్ష్మణుడు అప్పటికి. అటువంటిది హనుమంతుడు ఒక్కసారి అనుకునేప్పటికీ అనిమ అయిపోయేటండి. అణువతే దూది పింజాలు లేచిపోయాడు చేతిలో, హనుమంతుడి చేతిలోకి. తక్కువ ఇతను తీసేడిపోయి దూరంగా పట్టాడు, పోయి ఎక్కడో పెట్టేశాడు. రాముడికి చెప్పాడు, ఇలా లక్ష్మణుడు కొట్టాడు. లక్ష్మణ స్పృహలో లేడు, పక్కన పెట్టాడు. అప్పుడు రావణాసు మళ్ళీ విజృంభించడం ప్రారంభించాడు. అప్పుడు రాముడు ఏమనంటే, మీరు లక్ష్మణుడు మీరు చూసుకోండి, లక్ష్మణుడి కోసం బాధపడుతూ కూర్చోలేదు, యుద్ధం అనేది రాముడు, మీరు చూసుకుంటాం, జాగ్రత్త చూసుకుంటాను, నేను చూస్తాను రావణాసుడి పని అని చెప్పి అక్కడ గొప్ప వాక్యం వాడతాండి. ఈ రోజు మిగతా సైన్యం మీరు యుద్ధం చేయకండి, అలా చూడండి నా యుద్ధం ఎలా ఉంటుందో. అరావణం అరామం వా అనే మాట అక్కడదండి. అది ఈవేళ రావణాసుడైనా పోవాలి, రాముడైనా పోవాలి, అంతే. అరావణం అంటే రావణాసుడు లేకుండా ఉండడం, అరామం రాముడు లేకుండా ఉండడం. ముందు నేపోయినా వాడిపోయినా కాదు, వాడైనా పోవాలి, నేనైనా పోవాలి, ముందర అవతలవాడి పెట్టాడు అని చెప్పి అక్కడ యుద్ధం చేసి ఆ వేళ ఇంకా రాముడి యొక్క అందరూ ఆశ్చర్యపోతున్నట్ట. సుగ్రీవుడి యుద్ధం చేయడం మానేసి చూస్తూ కూర్చున్నారు. అక్కడ హనుమంతుడు లక్ష్మణుడికి పరిచయం చేస్తున్నాడు, స్పృహలో లేడతను. ఆ తర్వాత రావణాసుడు పారిపోయే స్థితి వచ్చింది. రావణాసుడు ఆ వేళ విరసుని చేసేశాడు, రథం విరగొట్టేశాడు, జెండా విరగొట్టేశాడు, గుర్రాలు చంపేశాడు, సారథం చంపేశాడు, నుంచుని అలాగా మన నిలుదోపిడి అంటారు సరే, నిలుదోపిడికి చేసేసాడు తను. పోయి ఇవాళ పోయి రేపురా అని అన్నాడండి రావణుడు. అతను నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది రావణాసుడు నడుచుకుంటూ వెళ్ళడం ఏంటంటే అసలు యుద్ధరంగా నుంచి ఒక్కడు లేడు, రథం ఉన్నటువంటి వాడు. రాముడు వదిలేసాడు కానీ బతికి బట్ట కట్టాడు ఆ రాత్రికి. ఆ సమయంలో ఇప్పుడు మళ్ళీ సుషేణుడు వచ్చి ఇవాడు చెప్తాడండి, సోచ్ఛ్వాసం హృదయం వీర కంపమ. ఇది 101 సర్గండి. సోచ్ఛ్వాసం హృదయం వీర కంపమానం ముహుర్ముహు ఏవ ముక్త్వా మహాప్రాజ్ఞ సుషేణో రాఘవం వచః. అప్పుడు ఆ సుషేణుడు శ్రీరాముడితో అక్కడ పక్కన హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడు కూడా వింటున్నాడు. సమీపస్థమువాచేదం హనుమంతం మహాకపిం సౌమ్య శీఘ్రమితో గత్వా పర్వతం హి మహోదయం పూర్వం తు కథితో యోసౌ వీర జాంబవతా తవ దక్షిణే శిఖరే జాతాం మహౌషధి మిహానయ. మొన్న వేళ జాంబవంతుడు చెప్పాడండి, ఫలానా చోట ఉంటుంది హిమాలయాలని. ఇప్పుడు నీకు మన జాంబవంతుడు చెప్పాడు చూసావా, అది పట్టుకొచ్చేవాడు చూసావా, ఇప్పుడు అదే మళ్ళీ ఆ పర్వతాన్ని ఇక్కడ పట్టరా. అక్కడ దక్షిణే శిఖరే జాతాం మహౌషధం ఆనయ, అక్కడ ఉండేటటువంటి ఆ ఔషధిని పట్టరా నువ్వు. అక్కడ 4, ఇక్కడ ఇంకా ఇది మెడికల్ ప్రాక్టీషనర్ అతను అంచేది 4 రకాలు చెప్పండి. ఆ ఔషధుల పేరున్నాయి. విశల్యకరణీం నామ్నా సావర్ణ్యకరణీం తథా సంజీవకరణీం వీర సంధానీం చ మహౌషధీం సంజీవనార్థం వీరస్య లక్ష్మణస్య త్వమానయ అనేప్పటికీ అందులో ఏంటంటే ఒకటి విశల్యకరణి, ఒక ఔషధి అండి. ఎంత ఎందుకంటే ఒక కక్ష్య, మన కక్ష్యాయ అని చెప్పుకున్నాం, దానికోసం ఇదంతా కథ అంతాను. కక్ష్యల్లో రకాలు ఏంటంటే హిమాలయాల్లో ఆవేళ రామాయణంలో వర్ణించి తీసుకొచ్చినటువంటివి 4 రకాల కక్ష్యలు, 4 రకాల లతలు. విశల్యకరణీయం నామన ఏమండి అంటే బాణం గుచ్చుకుంటే అందులో ఇనప ముక్కలన్నీ కూడా బయటికి లాగేసేటటువంటిది, మ్యాగ్నెట్లా లాగేస్తున్నది. మళ్ళీ మామూలుగా దెబ్బ తగిలిన మచ్చ పడుతుంది, కొన్నాళ్ళకి ఆరిపోయిన తర్వాత, పుండి తగ్గిన తర్వాత. లేదా ఆ మచ్చ కూడా పడుతుందండి. తర్వాత రెండోది సావర్ణ్యకరణీయం తథా. సావర్ణ్యకరణ ఇందాక చెప్పిన దానికి అంటే గాయం పడ్డాక ఆ గాయం మచ్చ ఆనవాలు కూడా లేకుండా మళ్ళీ శరీరంలో స్కిన్లో కలిపేస్తున్నాడండి. దాన్ని మామూలుగా మనకి ఇక్కడ స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారండి. ఇది ప్లాస్టిక్ సర్జరీ వాడు చేస్తుంటారు, హాస్పిటల్లో చేస్తుంటారు. సావర్ణ్యకరణి ఆ ఔషధి రాస్తే అది ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ గాయాలన్నా గాయం కూడా వీడి బాణం తగిలిందా, ఎక్కడ తగిలింది గుర్తేం లేదే.
ఏమి మనకి మామూలుగా ఏదైనా కత్తో చాకో గుచ్చుకుంటే అది దాని వాత పడుతుంది, మనకి దాని మీద ఉండిపోతుంది, అది శరీరం శాశ్వతంగా ఉండిపోతుంది. లేదండి, అతనికి అలా ఏమి ఉండదు. సావర్ణీకరణ రెండో రకం అండి. మూడోది సంజీవకరణీయం. ఇది సంజీవ ఔషధి. అంటే ప్రాణం ఉత్క్రమం అయిపోతుంటే దాన్ని మళ్ళీ బతికించుతుంది. సంధానించ మహం. ఫ్రాక్చర్స్ అయ్యాయి అనుకోండి, ఫ్రాక్చర్స్, అది కనుక రెండు పట్టుకొచ్చి దాన్ని వేస్తే ఆటోమేటిక్గా టక్కున అతుక్కుంటాయండి ఆ రెండు ముగ్గులోను. యుద్ధంలో రావణాసుడు కొట్టిన దెబ్బలకి, లేకపోతే మిగతా రాక్షసులు కొట్టిన దెబ్బలకి అనేక మంది వానరులకి కాళ్ళు చేతులు విరిగిపోయాయి. ఆ విరిగిపోయినటువంటి ఎలా అతుక్కోవాలి ఇప్పుడు? ఇప్పుడు సంధానం. అంచేత ఈ 4 పట్టరావయ్య, అందులో సంజీవని పర్వతం లక్ష్మణుడికి కావాలి అని అంటే అతను ఏం చేశాడండి? పుల్లనానా తరుగణం సముత్పాట్య మహాబల గృహీత్వా హరిధార్దూలో హస్తాభ్యాం సమతోలయతు. ఆ వికసించినటువంటి ఇక్కడ తరుగణం అంటే చెట్ల సమూహం, అవన్నీ ఇలాంటి పువ్వులతోటి ఆకులతోటి, అది 4 రకాల లతలతోటి ఉన్నటువంటి దాన్ని అతను మొత్తం పెళ్లగించాడు. అంటే మళ్ళీ ఇదివరకు అంత పర్వతాన్ని మళ్ళీ పెళ్లగించుకొని హస్తాభ్యాం ఒక్కసారి ఇలా బ్యాలెన్స్ సమతోలయతో. తోల అంటే బ్యాలెన్స్ చేసుకోవడం అంటాం. సామాన్యంగా కావిడి వేసుకునేప్పుడు ఒక కర్ర వేసుకుని వెనకాల ఓ బింది, ముందర బింది వేసుకుంటాడు. బ్యాలెన్సింగ్ ఉందో లేదా? బ్యాలెన్సింగ్ అయితే ఇంకా పట్టుకోకలేదు, ఇలా కర్ర పట్టుకోకలేదు, ఆటోమేటిక్ అదే బ్యాలెన్స్ అవుతుంది. సమతోలయత వేసుకుని తతః అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మధ్యలో 4 శ్లోకాలు తీసేసాం అనుకోండి. తతః వచ్చిన తర్వాత అందులోంచి ఆ సంజీవని ఆ ఓషధిని పట్టుకుని తతః సంక్షోదయిత్వా తాం ఓషధీం వానరోత్తమ లక్ష్మణస్య దదౌ నస్తః సుషేణ సుమహాద్యుతి. ఆ ఓషధిని సంక్షోదయిత్వ అంటే కలంలో వేసి నూరడం అండి. నూరి తాం ఓషధీం, నూరిన తర్వాత అందులోంచి వచ్చే రసము, దాని నుంచి నస్తః. నస్తః అంటే ముక్కులో పిండేటండి. నస్తః అంటే నాసికలో పిండాడు. చేసేపటికి లక్ష్మణస్య ముక్కులో వేసేపటికి సశల్య సమాఘ్రాయ లక్ష్మణ పరవీర విశల్యో విరుజ శీఘ్రం ఉదతిష్టత్మహీతరాత్. ఆ వాసన సంజీవని ఔషధి యొక్క ప్రభావం మూలాని, ఏమండి మిగతా ఔషధుల యొక్క ప్రభావం మూలాని ఒక్కసారి ఇది వాసన చూసేవాడికి ప్రాణం లేచి వచ్చింది. సశల్య, ఆ పీల్చే ముందర ఒళ్ళంతా బాణాలు, వాడు కొట్టిన దానికి ఆ శక్తి భాగాన్ని ముళ్ళ కంపలాంటి దాంతో కొట్టేడు వాడు. అదన్నీ బాణాలు శరీరం అంతా ఇనుప ముక్కలతో చేరిపోయినటువంటి శరీరం కాస్త విశల్య, ఒక్క ఇనుప ముక్క శరీరంలో ఎదుటండి, ఒక్క దెబ్బతో వెళ్ళలేదు, ఒక బాణ ముక్క లోపల లేదు. తర్వాత విరుజ, సరుపు పోటీ ఏమైనా ఉన్నాయా? సెప్టింగ్ అప్పుడే 3-4 గంటలు అయింది కనీసం, లేదు ఏం అవ్వలేదు, ఏ రకమైన బాధ లేదుటండి. ఎలా హాయిగా లేచి కూర్చున్నట్టండి. శీఘ్రం ఉదతిష్టత్ మహీతరాత్, లేచి కూర్చున్నాడు. ఇలాగా అపూర్వమైనటువంటి ఓషధుల రూపం. వాటికి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ శక్తి అంతా కూడా? పరమశివుడు ఓషధుల రూపంలో ఉంటాడండి. ఆయన శుభప్రదుడు. ఆ శుభప్రదుడైనటువంటి వాడు ఆయన్ని మనం వెతుక్కోవాలి, తెచ్చుకోవాలి, వినియోగించుకోవాలి. మనకి సమస్తమైన రోగాలు పోతాయండి. ఇది మామూలుగా రామాయణ. ఇది మామూలుగా అండి. ఇంకో రకంగా కూడా ఎవరికైనా మన ఇళ్లలోనే చాలా ఆపరేషన్ అవుతున్నా, మేజర్ ఆపరేషన్స్ అవుతున్నాయి అనుకోండి, క్రిటికల్గా ఉందని డాక్టర్స్ చెబుతుంటారు అప్పుడప్పుడు కొంతమంది కేసెస్లో. అటువంటి వాడు మనం బయట నుంచి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. కాదండి, ఈ శ్లోకాలు పారాయణ చేసుకుంటూ కూర్చోండి. ఇంకేదంటే మనకి వేదంలోనూ పురాణాలు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఆ యజ్ఞము చేస్తే ఎంత ఫలం వస్తుందో, యజ్ఞంలో వాడే మంత్రాలని పారాయణ చేసినా వాడికి ఆ ఫలం వస్తుందని వర్ణిస్తాడండి. ఏవం వేద అనే మాట అర్థం ఏంటి? యహ ఏవం వేద, ఎవడు ఈ విధంగా తెలుసుకుంటాడో చాలు. ఆ మంత్రాన్ని, ప్రతి మంత్రానికి ఓ యజ్ఞంలో వినియోగం ఉంటుంది. ఆ మంత్రం వినియోగిస్తే అప్పుడు యజ్ఞం పూర్తవుతుంది, దానివల్ల యజ్ఞఫలం వస్తుంది. కుదరదయ్యా, నాకు రాజసూయాగం చేద్దాం ఉందనుకోండి, నాకు అర్హత లేదు, నేను చక్రవర్తిని అయి ఉండాలి, సమస్త భూమండలంలో ఉన్నటువంటి రాజులందరూ ఓడించేసి ఉండాలి, అది అసంభవం. అది మనకి. కానీ నాకేమనుంది, ఆ రాజసూయాగ ఫలం కావాలి, పర్వాలేదు, రాజసూయాగ మంత్రాలు పారాయణ చేసుకో. అశ్వమేధ యాగం ఉంది, దశరథ మహారాజు చేశాడు, శ్రీరామచంద్రుడు చేశాడు. నాకు అలాంటి అశ్వమేధ యాగం చేద్దాం అన్న అంశంగా అనిపిస్తుందండి. కానీ మనకి అర్హత లేదు మనకి. అలాగే బెంగెట్టుకోకలేదు. అశ్వమేధ యోగ్యత ఉన్నటువంటి వాళ్ళు అశ్వమేధ పన్నాలు నేర్చుకుని, మనకి తైత్తిరీయ బ్రాహ్మణంలో వస్తాయండి. ఆఖరిని 11-12 అధ్యాయాలు వస్తాయి, పన్నాలు వస్తాయి, 3వ కాండలో వస్తాయి తైత్తిరీయ బ్రాహ్మణం. అవి పన్నాలు నేర్చుకుని పారాయణ చేయండి, అశ్వమేధ ఫలం వస్తుందండి. మహాపాపాలు చేస్తే తెలియకో తెలుసో అవి పోవాలంటే మార్గం ఏంటంటే అశ్వమేధ పన్నాలను పారాయణ చేసుకోమంటారండి. అలాగా ఈ మంత్రాలు మనకి ఎవరికైనా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఆపరేషనే కావక్కర్లేదు, ఏదైనా కండిషన్లో ఉన్న వాళ్ళకి
మనకి ఆ సమయంలో మనకి బుద్ధి పరమేశ్వరుడు ప్రచోదనం చేస్తే ఈ శ్లోకాల దగ్గర ఉంటే అది ఒక్కసారి రావండి, సాధన చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఏడాదికి ఒకసారైనా పారాయణ చేస్తూ ఉంటే నోరు తిరగాలి కదా ముందు అసలు. ఇవి దగ్గర పెట్టుకుంటే ఆ కాగితాలు రెడీగా ఉండాలి. ఎవరు చెప్పగలరు? ఎవరికి ఎక్కడ అవసరం వస్తుంది? ఎవరు చెప్పలేరు. అటువంటి వాటిలో చేసుకోవచ్చు అని చెప్తే మొన్న ఆ మధ్య ఎవరికో వాడేమండి, వాళ్ళకి సుఖంగా వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయింది. గ్రూప్ లో పెట్టేయండి బాబాయ్ అవి. అబ్బా, ఓహో, ఇంటికి వచ్చి నేర్చుకోండి. సరే అయితే వస్తాం. అందరూ కూడా మీకు మీకు మీరు కాదు. టైం చెప్పండి. ఎన్నాళ్ళు ఎవరు రాలేదు కదా మా ఇంటికి, ఇప్పుడు రండి అందరూ కూడా. అదే మరి మీరు టైం అందరికీ చెప్తే వస్తాం. చెప్తాను తప్ప. బాగా అన్నారండి. ఏమండి? బాగా అన్నారు అంటున్నాను. బెటర్ గ్రూప్ లో పెట్టడం. అయితే మూర్తి గారు, ఆగు. భరత్ గారు మీరు కూడా రావాలి, చూసుకోండి. ఓసారి ఆగండి. అయితే ఆగండి. ఇప్పుడు ఏం చెప్తామంటే, మీకు కనిపించట్లేదండి మాకు. నేనా ఆ, ఎందుకండి సంజీవని పర్వతం కనిపించాలి, నేను ఎందుకంటే కనిపించడం? మీ ద్వారా సంజీవని పర్వతం చూస్తాం. ఏమండి? అయితే అందరికీ ఒక మాట చెప్తాను. డిసెంబర్ 17వ తారీఖుని కాస్త అందరూ ఓ పూట మా కోసం మీరు కేటాయించుకోండి. మధ్యాహ్నం ఓ మీటింగ్ పెడుతున్నామండి. తప్పకుండా అండి. ఈ పిచ్చెక్కిపోయే జనం దగ్గర కాకుండా ఇక్కడి నుంచి అమీర్పేట నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఏమండి? ఒక అరణ్యం లాంటిది. అక్కడ గోశాల, ఏమండి, అక్కడ వేద సభ, అలాగే. అంటే ఇంకంతకంటే పవిత్రమైన ప్రదేశం ఒకటి ఉండదు. అక్కడ పుస్తకావిష్కరణ. ఓకే. ఆ పుస్తకావిష్కరణ ఏంటంటే మన వేదిక్ మ్యాథమెటిక్స్ ని బ్రెయిలీలో చేసి 5 వాల్యూమ్స్ అయ్యాయండి. అది అక్కడ ఆవిష్కరణ చేయిద్దామని చెప్పి దానికి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, తర్వాత వారు వస్తానన్నారు, వరప్రసాద్ రెడ్డి గారు వస్తానన్నారు, తనికేళ్ల భరణ్ వస్తానన్నారు. గురుగారు నేను వచ్చేస్తున్నానండి. నేను వచ్చేస్తాను. అంతే. మీకు ఇంకా సౌకర్యం మీరు మీ ఓన్ వెహికల్స్ తోటి మీరు రాగలిగితే సరే, లేకపోతే బస్సులు కూడా వేద్దాం అనుకుంటున్నాం అమ్మా. మీరు మా ఇంటి దగ్గర 4-5 పాయింట్లు పెట్టుకోండి. తారనాకలో లక్ష్మీ వసుంధర లాంటి వాడు ఎవరో ఉంటారు, కామన్ పాయింట్. లేకపోతే ఇంకో చోట ఇక్కడ 4 పాయింట్లు పెట్టుకోండి. లేదా చక్రపల్లి కాదు, శంకరమఠం దగ్గర, నల్లగొండ శంకరమఠం, ఇలా 4-5 ప్లేసులు పెట్టుకుందామండి. అక్కడ మీరు మెసేజ్ పంపిస్తాను, ఎవరెవరు వస్తారో, ఎక్కడ పాయింట్ కన్వీనియంట్ గా, అంటే మీకు ఇంకో వెహికల్ కావాలనుకుంటే ఆవేళ సాయంకాలం మీకు రాత్రి పలహారాలు కూడా అక్కడే ఏర్పాటు ఉంటాయండి. ఇంటికి వచ్చేవాడు వంట చేసుకో, ఇంటి వాళ్ళని కూడా తీసుకొచ్చేయండి, ఏం పర్వాలేదు. తప్పకుండా అండి. అలా అక్కడ పట్టుకొస్తే అక్కడ మాట్లాడతాను. ఈ శ్లోకాలు అక్కడ నేర్పి మాకు గోసేవలో ఇంకా బాగా అక్కడ ఖాళీ ఉండాలి కదా. అదే గురుగారు, మా సంగతి ఏంటండి మరి? ఇప్పుడు ఆన్లైన్ ఉంటదండి అమెరికా? అయ్యా, మీరు అమెరికాకి పంపించాలి. అది కదా, ఆన్లైన్ పెట్టరా, జూమ్ పెట్టండి మరి. ఎయిర్ బస్ పంపించండి గురువు గారు, అమెరికాకి అక్కడ రెడ్ బస్సు, ఇక్కడ ఎయిర్ బస్సు. సరే, ఆ వేళ కార్యక్రమం పెట్టుకోండి. చాలా ఒక అపూర్వమైంది. ఈవేళ పొద్దున్నే మొత్తం, అంటే పెద్దవాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్స్ వెళ్ళాయండి. దేశంలో పెద్దవాళ్ళు 9గురికి మా విజయం ఈవేళ పొద్దున్నే ఇంకో 10 మందిని అనుకున్నాం. రాష్ట్రపతికి వాళ్ళు కూడా రమ్మని ఇన్వైట్ చేశాం. గురువు గారు మీరు కనబడట్లేదు. మళ్ళీ మీరు కనిపించట్లేదండి. ఇక్కడే ఉన్నాను బాబు, కనిపించట్లేదండి. ఏమండి? రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ఔషధుల్లాగా మీరు కూడా మాయమైపోయారు. అలాగే ఉంది. అంటే మీ కాంతి ఎవరో పట్టుకుపోతారని భయం వేసింది కదా, అర్జునం అన్నాడు కదా. గురువు గారు మీరు జూమ్ మీటింగ్ పెట్టగలండి ప్లీజ్. మూర్తి గారు నాలాంటి వాళ్ళు అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ వాళ్ళకి కూడా, మిగతా వాళ్ళకి కూడా చెప్తాం ఇలా జరుగుతుంది ప్రోగ్రామ్. వస్తారు. అది పెట్టామంటే ఇంకెవరింటి వాళ్ళు కూర్చుంటా ఉంటారు. అలాగా అది లోకల్ కి అడ్మిషన్ ఇవ్వము మేము. నాకు ఇచ్చిన అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఓన్లీ అబ్రాడ్ ఉన్న వాళ్ళకే అది పరిమితం. అది ఏర్పాటు చేద్దాం. వేరే రాష్ట్రంలో ఉన్నవాడు నాలాంటి వాళ్ళకి కూడా దూరంగా ఉన్న వాళ్ళకి. సరేనా గురుగారు, నేనైతే నెల్లూరు నుంచి వచ్చేస్తున్నానండి. బెంగళూరులో ఉన్న వాళ్ళకి సార్, బెంగళూరులో ఉన్న వాళ్ళకి. శ్రీదేవి గారు ఆన్లైన్ లో అటెండ్ అయిన అందరికి అడ్మిషన్ ఉందండి అక్కడ. శ్రీదేవి గారు మనం ఇప్పుడు ఆన్లైన్ లో ఇప్పుడు ఇందాక ఇంకో కథ చెప్తాను కదా, టైం ఉంటే మీరు ఉంటామంటే చెప్తాను. 2 నిమిషాలు చెప్పండి. నా కాలు ఆపరేషన్ అయినప్పుడు ఆవేళ గురవారెడ్డి గారు ఏం చేశారంటే, అంటే మొదటి కాలు కాదు, రెండో కాలుకి ఆపరేషన్ అయినప్పుడు
అది అంటే డాక్టర్ ఎలా చూస్తారు చూడండి. అయినా పిల్లడు ఒక్కడే ఉన్నాడా? ఎవరు చూసుకోవడం కాసమ్మా, మ్యూట్ చేయమ్మా తల్లిగా. అదే మీరు శకుంతల గారు మ్యూట్ చేసుకోండి. ఆపరేషన్ అయ్యింది, స్ట్రెచర్ మీద ఉన్నాం. ఇంకో 40 మినిట్స్ రికవరీ రూమ్ అక్కడే ఉంచారు. ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తున్నారండి. ఇంతట్లో ఆయన వచ్చేసాడు. వచ్చేసి వసంత్ గారు నాకు మీరు సహాయం చేయాలండి అన్నాడు. ఏమండి 2 చేతులు కట్టేశారు మీరు, ఏదో ఆ బాటిల్ ఈ బాటిల్ ఏదో పక్కన పెట్టేశారు, కాళ్ళు 2 కోసేశారు. ఓ కాలు అంత ముందర కోసేయడం, ఇప్పుడు ఈవేళ ఏం చేయగలని చెప్పండి, ఇటువంటి పరిస్థితులు మీరు సహాయం అంటే ఏం చెప్పాలండి. లేదండి మీరు సహాయం చేస్తారండి, మీరు చేయగలను అంటే తప్పకుండా చేస్తానండి అన్నా. రామాయణంలో ఎక్కడెక్కడ వైద్యానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాటి మీద మీరు ఈవేళ ఇక్కడ ఆపరేషన్కి వస్తారని చెప్పి నేను రేడియో స్టేషన్లో ఒప్పేసుకొచ్చాను అన్నాడు ఆయన. ఆయన ఒప్పేసుకున్నట్టండి మీటింగ్కి. ఆయన ఉపన్యాసం ఇస్తాను రేడియో టాక్. ఈవేళ మీరు ఆపరేషన్కి వస్తారని అనుకుని మీ మీద డిపెండ్ అయ్యాను, మీరు ఆ పాయింట్స్ రాసి పెట్టండి అన్నాడు. సరే తప్పకుండా జ్ఞాపకంతో చెప్తాను. అయితే నా కుర్రాన్ని ఎలా చేయండి అన్న, వీళ్ళని కూర్చున్నామండి. చేసిన తర్వాత రామాయణ పుస్తకాలు ఇంటి నుంచి తెప్పించాను. ఇది ఎప్పుడు జరిగిందండి, రామనవమికి మొన్నటి పొద్దున దశమి నాడు ఆపరేషన్ పెట్టుకున్నాను, ముహూర్తం పెట్టుకున్నాను. ఆ వేళ అక్కడికి వచ్చేప్పటికి కూర్చుని ప్రారంభించానండి. అంటే ఎనస్థీషియా ఉంది కనుక పెయిన్ ఏం తెలియటం లేదు. మార్నింగ్ ఆయన ఆపరేషన్ ఎన్నింటికి స్టార్ట్ చేస్తాడు, మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తాడండి ఆయన ఆపరేషన్లో. ఆ వేళ 36 ఆపరేషన్లు ఒప్పుకున్నట్టు ఆయన. నేను వచ్చి నోట్స్ రాసుకుంటానండి అన్నాడు. వచ్చేసాడు ఆయన, వార్డులో ఐసీయూకి వచ్చేసాడు. పక్కన ఆయన స్టూల్ మీద కూర్చున్నాడు, నన్ను బెడ్ మీద పడుకోబెట్టేసారు. చేస్తున్నా వచ్చింది ఒకటి చెప్పుకుంటూ వస్తున్నానండి. రామాయణం ఇంతట్లో అరగంటలో రామాయణం పుస్తకం కూడా వచ్చింది. ఇంతట్లో ఆయన వచ్చి ఫోన్ కాల్సింది. ఆయన 7 థియేటర్స్ అండి ఒకేసారి. సార్ నెక్స్ట్ పేషెంట్ అప్పుడే రెడీ చేసేసామండి. పర్వాలేదు 2 నిమిషాలు ఆపండి, నేను కంగారు లేదు. ఇంకో ఆపరేషన్ సార్, అతను అప్పుడే కటింగ్ చేసి ఇన్సిషన్ చేసేసామండి, అంటే కటింగ్ చేసేసామండి. జస్ట్ మీరు వచ్చి 5 నిమిషం పెట్టి వస్తున్నాను, పర్వాలేదు 1 నిమిషం ఆపండి. సార్ వీడికి బ్లడ్ అంతా ఊజింగ్ అయిపోయిందండి, వీడి స్టిచెస్ వేస్తున్నాండి. ఇలా మొత్తం అందరూ కూడా ఆయనకి 15 నిమిషాల్లో 10 ఫోన్ కాల్స్ వచ్చాయండి. వసంత్ గారు వీళ్ళు నన్ను కూర్చొనివ్వట్లేదు, నోట్స్ రాసుకోనివ్వట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు. అక్కర్లేదు మీరు పని మా కుర్రాన్ని నేను డిక్టేట్ చేస్తాను, నేను డిక్టేషన్ ఇస్తాను నేను అన్నా. సరే అమ్మాయి నా నెత్తి పాలు పోసారండి అన్న, ఇదే మాట అన్నాడు. సరే మా కుర్రాడు వచ్చాడు, వాడు కూర్చోబెట్టి మొత్తం డిక్టేట్ చేస్తే సుమారు 30 పేజీలు నోట్స్ అయిందండి. 3-4 గంటలు. అంటే పొద్దున 7ంటికి ఐసీయూ షిఫ్ట్ చేశారు. మధ్యాహ్నం 12:30 దాకా ఎక్కడెక్కడో చెప్పుకుంటూ ఈ శ్లోకాలు కూడా చెప్పానండి. అప్పుడు ఇంతలో ఎనస్థీషియా పవర్ తగ్గడం, ఇంకా పెయిన్ స్టార్ట్ అయింది, ఇంకా చెప్పాల్సిన పాయింట్స్ కూడా అయిపోయాయి. అవన్నీ వెంటనే హెడ్ నర్స్కి ఇచ్చి అమ్మాయి జెరాక్స్ తీయించావా, మీ సార్ కావాలన్నారు అని చెప్పారు. ఇంతట్లో ఆయన వచ్చాడండి, ఒకసారి వచ్చాడు మధ్యలో. వసంత్ గారు నేను ఎందుకు అడిగాను తెలుసునండి, రామాయణంలో లక్ష్మణుడు పడిపోయినప్పుడు సంజీవిని పట్టుకొచ్చారు కదా, అంతేకాదు మీరు ఇప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఈ విశల్యకరణ చెప్పానండి. అమ్మాయ మా ఆర్థోపెడిక్స్ వాళ్ళని వేళ హిమాలయాలు పంపిస్తానండి, పంపించి ఎక్కడెక్కడ వాళ్ళకి ఏంటంటే ఇంకా ఆపరేషన్ అక్కర్లేదు, ఇంకా ఎవరికి ఫ్రాక్చర్ అయిందో టక్కులు అది అటు ఇలా అంటాను నేను, అంతే కూడా అతుక్కుపోతూ ఉండాలి. ఇంకా అంటే రీసెర్చ్కి ఎంత బాగా ఉపయోగిస్తుందో చూడండి రామాయణంలో అంటూ ఆయన ఎంత ఆనందపడిపోయాడు అండి. అలాగే విశల్యకరణ మళ్ళీ ప్రత్యేకంగా ఆపరేషన్ చేసి ఎనప ముక్కలు తీసి ఎక్కర్లేదు, సెప్టిక్ అవ్వకుండా. అవి ఎక్కడున్నాయి మీరు చెప్తారని అక్కడ. అయ్యా నాకెక్కడ తెలుస్తుంది, పుస్తకంలో ఉన్నాయి తప్ప చెట్ల మీద నేను గుర్తుపట్టలేను, కృషి చేస్తే దొరుకుతాయండి ఇవన్నీ కూడాను అని చెప్తే. అంటే ఈ రకంగా సర్జరీకి కావాల్సినటువంటి ఏమేమి మూలికలు ఉంటాయో అవన్నీ. అయితే మన దురదృష్టం ఏంటంటేనండి, అవి ఎలా ఉంటాయో ఇవాళ ఖచ్చితంగా చెప్పగలిగిన వాడు లేడు. ఇంకోటి మనకి ఇవి అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళకి మాత్రమే లభిస్తాయండి. అవి అనుష్ఠానం చేసినటువంటి వాడికి, మామూలు మిగతా వాళ్ళకి కనిపించవు. ఇందాక చెప్పాను అవి చైతన్యవంతమే, అవి ఎవరో వస్తున్నారు మనం పట్టుకుపోతారు, మనం కనిపించకూడదు, తక్కువ కాంతి ఆర్పేస్తున్నాయి అవి. అలాగే వాడి పవర్ కూడా విడ్రా చేసుకోగలవు అవి. అటువంటి శక్తి ఉండేటటువంటి ఔషధుల గురించి మనకి అన్నీ కూడా ఆ ప్రభావాన్ని అవి చూపిస్తున్నాయంటే, శివానుగ్రహం పొందినటువంటి వాడు ఎవడో అక్కడికి వస్తే అప్పుడు వాడికి అవన్నీ కూడా ఫలాన్ని ఇస్తాయండి. ఇప్పుడు అభిషేకం చేస్తున్నటువంటి ప్రతి వాడికి వెంటనే ఇచ్చేస్తాడా ఫలం? దానికోసం ఎన్నో జన్మల నుంచి తపస్సు చేసిన ఎంతమందో మహానుభావులు చేసుకోక అతను అనుగ్రహించగలుగుతున్నాడు. మార్కండేయుడు క్షణకాలం పట్టదని అనుగ్రహించడంలో. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే అండి, నమో వన్యాయ చ కక్ష్యాయ చ అనే మంత్రాన్ని ఉపాసన చేసిన వాడు ఎవరైతే ఉంటారో మహానుభావులు, వాళ్ళకి ఇవన్నీ కూడా సిద్ధిస్తాయండి. రుద్రాంశతో ఉన్నటువంటి హనుమంతుడే వెళ్ళాడు కనుక ఆ మొక్కలన్నీ పట్టరాగలిగాడు. మిగతా వాడు పట్టుకొచ్చిన మామూలు మొక్కలుగానే ఉండేవేమో అవి అని ఈ రకంగా అనిపిస్తుంది. ఈ చిన్న విషయం ఒకటి చెప్పాలనుకున్నాను.
ఈ రకంగా ఈవేళ మనం నమో వన్యాయచ కక్ష్యాయ దాకా పూర్తి ఇంకా మిగతా వాక్యం పూర్తవలేదండి. మిగతాది మళ్ళీ తర్వాత చెప్పుకుందామండి. ఇక్కడ ఆపుకుందాం మనం. ఏమండి? ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. ఇదయ్యా సుబ్రహ్మణ్యం. సార్ మీరు ఇదంతా డిక్టేట్ చేసింది మీరు ఆపరేషన్ అయినప్పుడేనా అండి? ఏ టైంలో నుంచేనా? ఆపరేషన్ ఫస్ట్ డేనమ్మా.